యూట్యూబ్ చూస్తూ కూడా మనం ఎస్ఈఓ నేర్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో, గూగుల్లో మీకు ఎస్ఈఓ నేర్చుకోవడానికి చాలా కంటెంట్, చాలా వీడియోస్ కూడా, చాలా వెబ్సైట్స్ కూడా కనిపిస్తాయి. ఈ యూట్యూబ్ వీడియోలో నేను మీకు ఎస్ఈఓ సెల్ఫ్ లెర్నింగ్గా ఎలా నేర్చుకోవచ్చు అది మీకు నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఒక డిస్క్లైమర్ చెప్పాలి. ఎస్ఈఓ వచ్చేసి ఒక పెద్ద ఓషన్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్, అది చాలా పెద్ద టాపిక్. అది ఒక 2 hours వీడియో, 5 hours వీడియో, 6 hours వీడియో చూసి నేను ఎక్స్పర్ట్ అయిపోతాను అని మీరు అనుకుంటే అది కాదు. ఎందుకంటే మీకు ఎస్ఈఓలో ఎక్స్పర్టైజ్ కావాలి అంటే డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయాలి. మీరు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్, కొందరికి 6 months పట్టొచ్చు, కొందరికి 2 years కూడా పట్టొచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసిన తర్వాత మీరు ఒక ఎక్స్పర్ట్ లాగా అవుతారు. మరి ఈ వీడియో ఎవరికి సూటబుల్? ఎస్ఈఓ గురించి ఏం తెలీదు, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం తెలీదు, సెల్ఫ్గా వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే బిగినర్స్ అంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చాలా అప్రోప్రియేట్. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఎస్ఈఓ మీకు ఒక గైడెన్స్ ఇచ్చేట్లాగా ఫర్ బిగినర్స్, అంటే ఇలా ఎస్ఈఓ చేసుకోవచ్చు, నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్పిస్తాను. ఫస్ట్ చాలామంది అనుకుంటారు ఎస్ఈఓ అంటే ఏంటి. ఎస్ఈఓ ఫుల్ ఫామ్ వచ్చేసి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తారు, మనం ఒక వెబ్సైట్ మీద వర్క్ చేస్తాము. వెబ్సైట్ మీద వర్క్ చేసి ఆ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా చాలామంది. మీరు కూడా వాట్ ఈస్ ఎస్ఈఓ, హౌ టు లెర్న్ ఎస్ఈఓ అని గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారు. సో చాలామంది ఒక బిజినెస్ ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా కొనేటి వాళ్ళు గూగుల్లో వచ్చి సెర్చ్ చేస్తారు. వాళ్ళకి మన వెబ్సైట్ కనిపించేట్లాగా మన వెబ్సైట్లో మనం కొన్ని చేంజెస్ చేస్తాం, కొన్ని ప్రాసెసెస్ ఫాలో చేస్తాం, కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తాం. సో దాట్ మన వెబ్సైట్ గూగుల్ సెర్చ్ రిజల్ట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ కనిపించేట్లాగా రెడీ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ మన వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ పేజ్లో తీసుకురావడానికి చేసిన ప్రాసెస్ అయినా, యూస్ చేసిన టెక్నిక్స్ అయినా, ఇవి అన్నిటిని మనం ఎస్ఈఓ అంటాం. ఓకే, నౌ ఎస్ఈఓ చేసేటప్పుడు మనకు ఏమేమి కావాలి? మనకు డెఫినెట్లీ ఒక వెబ్సైట్ ఉండాలి. ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ మీద మనం ఎస్ఈఓ చేయొచ్చు. వెబ్సైట్ అంటే ఏం వెబ్సైట్? ప్రతి ఒక్క బిజినెస్ అంటే అది ఒక ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీ కావచ్చు, అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, అది ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా కావచ్చు. సో డిఫరెంట్ బిజినెసెస్కి డెఫినెట్లీ ఇప్పుడు ఆన్లైన్లో ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈ కాంపిటీషన్ని బీట్ చేయడానికి వాళ్ళు కూడా, ప్రతి ఒక్క బిజినెసెస్ కూడా ఆన్లైన్లో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ వెబ్సైట్ మీద మనం మన ఎస్ఈఓ టెక్నిక్స్, మన ఎస్ఈఓ స్ట్రాటజీస్ని యూస్ చేస్తాం. నౌ ఫస్ట్ ఎస్ఈఓ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మనం సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి. సర్చ్ ఇంజిన్ అంటే ఒక వెబ్సైట్ అయినా చెప్పొచ్చు, ఒక అప్లికేషన్ అయినా చెప్పొచ్చు. దానిలో వెళ్ళి మనం ఏమైనా సెర్చ్ చేస్తాం కదా, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేస్తాం కదా, దాన్ని ఆ అప్లికేషన్ అయినా ఆ వెబ్సైట్ అయినా దాన్ని మనం సర్చ్ ఇంజిన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వచ్చేసి ఒక సర్చ్ ఇంజిన్. అవును, అలాగే యూట్యూబ్ కూడా ఒక సర్చ్ ఇంజినే. ఎందుకంటే మీరు యూట్యూబ్లో హౌ టు లెర్న్ ఎస్ఈఓ ఇన్ తెలుగు అని సర్చ్ చేసి వచ్చారు కదా. సో మీరు యూట్యూబ్లో సర్చ్ చేసి వచ్చారు కాబట్టి మీకు ఈ వీడియో కూడా కనిపించచ్చు, రైట్? సో అందుకే మీరు యూట్యూబ్లో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చి సర్చ్ చేశారు. గూగుల్లో కూడా చాలామంది ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి వచ్చి సర్చ్ చేస్తారు. కాబట్టి యూట్యూబ్ని, గూగుల్ని ఒక సర్చ్ ఇంజిన్ లాగా మనం రెఫర్ చేయొచ్చు. సో సర్చ్ ఇంజిన్ వచ్చేసి ఇట్ కెన్ బి అ వెబ్సైట్ ఆర్ ఇట్ కెన్ బి అన్ అప్లికేషన్ వేర్ వీ సర్చ్ సమ్ ఇన్ఫర్మేషన్. మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాము, అట్లాంటి అప్లికేషన్స్, వెబ్సైట్స్ని మనం సర్చ్ ఇంజిన్ అంటాం. ఓకే, నౌ గూగుల్ సర్చ్ ఇంజిన్ మీద మన వెబ్సైట్ కనిపించాలి, ఇది మనది యాక్చువల్ మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఇంటెన్షన్ అని మనం చెప్పుకోవచ్చు కదా. నా గూగుల్లో మీరు ఏమైనా సెర్చ్ చేశారు అనుకుందాం. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ కనిపిస్తుంది కదా, ఆ పేజ్ని ఎస్ఈఆర్పి అంటారు. ఎస్ఈఆర్పి ఫుల్ ఫామ్ వచ్చేసి సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, ఎస్ఈఆర్పి. సో ఈ ఎస్ఈఆర్పి పేజ్లో మనం వర్క్ చేసిన వెబ్సైట్ కనిపించాలి. సో అదే మనం ఎస్ఈఓ స్ట్రాటజీస్లో తెలుసుకోపోతున్నాం. సో ఈ వీడియోలో, ఈ ఫ్రీ క్లాస్లో మీరు ఎస్ఈఓలో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, అలాగే టెక్నికల్ ఎస్ఈఓ
ఇంకా లోకల్ ఎస్ఈఓ ఇవి అన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. లాస్ట్లో నేను మీకు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఇవి అన్నీ కూడా చెప్తారు. ఈ వీడియోని మీరు సపోజ్ మీరు సెల్ఫ్ లెర్నింగ్ లాగా అంటే మీరు సెల్ఫ్గా ఎస్ఈఓ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను మధ్యలో మీకు ఇంటర్వ్యూస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఇవి అన్నీ కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను. సో ఎస్, మీరు మొత్తం వీడియోని అంటే డే వైజ్గా మీరు డివైడ్ చేసి మీరు ప్లాన్ చేసుకుంటూ మీరు ఈ వీడియోని ఒక క్లాస్ లాగా లైవ్ క్లాస్ లాగా మీరు చూస్తే బెటర్. సో నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్ అడుగుతారు, వై ఈజ్ ఎస్ఈఓ ఇంపార్టెంట్ అని అడుగుతారు. సో మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఈఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. ప్రతి ఒక్క బిజినెస్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో చాలా అంటే కస్టమర్స్ అయినా లీడ్స్ అయినా ఉంటారు. ప్రతి ఒక్క బిజినెస్కి లీడ్స్ అయినా ప్రాస్పెక్ట్స్ అయినా ఉంటారు కదా, వాళ్ళ ముందు మన ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ కరెక్ట్ టైం కరెక్ట్ ప్లేస్లో కనిపించడానికి మనం వెబ్సైట్లో ఎస్ఈఓ చేస్తాం. ఎందుకంటే చాలామంది మన బిజినెస్ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ అవసరం ఉన్న వాళ్ళు గూగుల్లో వచ్చి సెర్చ్ చేస్తారు. గూగుల్లో మన కాంపిటీటర్ వెబ్సైట్సే కనిపిస్తే మన బిజినెస్ లాస్ అయినట్టే కదా. అందుకే గూగుల్లో కూడా చాలామంది వచ్చి సెర్చ్ చేస్తారు కాబట్టి మన వెబ్సైట్ కూడా గూగుల్లో కనిపించేట్లాగా మనం ప్లాన్ చేస్తాం. అందుకే మనం ఎస్ఈఓ మన వెబ్సైట్ మీద ఎస్ఈఓ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ ద రీజన్ టు బీట్ ద కాంపిటీషన్. మనం ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బిజినెస్కి. ఇది వచ్చేసి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇదే మీరు ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సపోజ్ హెచ్ఆర్ మీకు ఈ క్వశ్చన్ అడిగారు, వై ఈజ్ ఎస్ఈఓ ఇంపార్టెంట్ ఫర్ ఏ బిజినెస్? మీరు ఇలా చెప్తే ఆన్సర్ ఇలా చేయాలి. ఎస్ఈఓ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిజినెస్ బికాస్ in today's competition, every business wants to show their website on the first page of SERP. To beat the competition, even the business we are working on, if we bring our website also in the first page of SERP, there will be very high chances to get more number of traffic. And because more number of traffic will be coming to our website, there will be high chances of getting sales or there will be high chances of getting conversion. That is the reason SEO is very important in today's world. మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అర్థం చేసుకోండి నేనేం చెప్పాను. ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రతి ఒక్క బిజినెస్ గూగుల్ ఎస్ఈఆర్పిలో వాళ్ళ వెబ్సైట్ కనిపించేట్లాగా ట్రై చేస్తూనే ఉంటారు కదా. ఆ కాంపిటీషన్ని బీట్ చేయడానికి మన వెబ్సైట్ కూడా గూగుల్ ఎస్ఈఆర్పిలో కనిపించడానికి మన వెబ్సైట్లో ఎస్ఈఓ చేస్తాం. ఎస్ఈఓ చేస్తే ఏమవుతుంది, మన వెబ్సైట్లో చాలా వెబ్సైట్ ట్రాఫిక్ వస్తారు. ట్రాఫిక్ అంటే వెబ్సైట్ని విజిట్ చేస్తున్న వాళ్ళని మనం ట్రాఫిక్ అంటాం. ఓకే, సో ఈ ట్రాఫిక్ మన వెబ్సైట్లో చాలామంది వచ్చారు అనుకోండి, చాలామంది మన వెబ్సైట్లో వచ్చి మన ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా చూసి వెళ్తున్నారు. దానిలో ఒక్కరైనా ఇద్దరైనా కంపల్సరీ ఒక 100 మెంబర్స్ విజిట్ చేశారు అనుకుందాం, ఒక్కరైనా ఇద్దరైనా కన్వర్ట్ కారా? కంపల్సరీ వాళ్ళకి అవసరం ఉంది అంటే వాళ్ళు డెఫినెట్లీ ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా కొంటారు. సో అలా ఎస్ఈఓ వల్ల మన వెబ్సైట్లో కన్వర్షన్ కూడా జరుగుతుంది. కన్వర్షన్ జరగచ్చు అని చెప్పచ్చు, లేకపోతే సేల్స్ జరుగుతుంది అని కూడా మనం చెప్పచ్చు. సేల్స్ కన్వర్షన్ అంటే ఏంటి అని మన ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ని కొంటున్నారు వేరే వాళ్ళు, అంటే యూజర్స్ అయినా లేకపోతే లీడ్స్ అయినా అవసరంలో ఉన్న వాళ్ళు కొంటున్నారు కాబట్టి దాన్ని మనం ఒక సేల్ లాగా రెఫర్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో 2024 కాదు, 2025, 2026, 2027 ఈ ఫ్యూచర్ ఇయర్స్లో కూడా ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇలా మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఎస్ఈఓలో డెఫినెట్లీ మనం ఎస్ఈఓని 2 పార్ట్స్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వైట్ హ్యాట్ ఎస్ఈఓ, సెకండ్ పార్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. దీన్ని కొందరు టెక్నిక్స్ కూడా చెప్తారు, కొందరు స్ట్రాటజీస్ కూడా చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. మీరు ఎలా ఇంటర్వ్యూలో రిప్రజెంట్ చేస్తున్నారు, మీ ఆన్సర్ని మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారో అది ఇంపార్టెంట్. సో ఎస్ఈఓ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 స్ట్రాటజీస్ ఆర్ 2 టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి వైట్ హ్యాట్ ఎస్ఈఓ, సెకండ్ టెక్నిక్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి? వైట్ హ్యాట్ ఎస్ఈఓలో మనం గూగుల్ది కొన్ని సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే మీ వెబ్సైట్లో ఇవి అన్ని చెక్ లిస్ట్ ఉంటే నేను మీ వెబ్సైట్ని ఎస్ఈఆర్పిలో తీసుకొస్తాను అని గూగుల్ చెప్తుంది. సో గూగుల్ వచ్చేసి అది గూగుల్ సర్చ్ ఇంజిన్ వచ్చేసి గూగుల్ కంపెనీ వాళ్ళది కదా, వాళ్ళ ఇష్టంలాగా వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు. సో గూగుల్ ఏం చెప్తుంది, మీరు ఈ చెక్ లిస్ట్లో ఉన్న రూల్స్ అన్నీ ఫాలో చేస్తే
అప్పుడే నేను మీ వెబ్సైట్ని SERPలో తీసుకొచ్చేస్తాను అని గూగుల్ చెప్తుంది. సో మనం గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తూ ఒక వెబ్సైట్ని మంచిగా కరెక్ట్గా మనం క్రియేట్ చేసాం అంటే గూగుల్ హ్యాపీ అవుతుంది. సో గూగుల్ మన వెబ్సైట్ని తీసుకొచ్చి SERPలో చూపిస్తుంది. అంటే ఫస్ట్ పేజ్ SERP అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ కదా. గూగుల్లో వెళ్ళి మనం ఏమైనా సెర్చ్ చేస్తే ఆ పేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ చూపిస్తుంది మన వెబ్సైట్ని. గూగుల్కి ఏమేమి రూల్స్ ఇష్టం, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి, గూగుల్ ఏం చెప్తుంది అంటే మీ వెబ్సైట్ నీట్గా డెవలప్ చేయాలి. మీ వెబ్సైట్లో ఏదైనా జంక్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, కాపీడ్ ఇన్ఫర్మేషన్ అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి కంటెంట్ కాపీ చేసి మీ వెబ్సైట్లో పెట్టుకోవడం, అట్లాంటి యాక్టివిటీస్ ఏం చేయకండి. మీ వెబ్సైట్ ఫాస్ట్గా లోడింగ్ అయ్యేట్లాగా మీరు అట్లా డిజైన్ చేసుకోండి. మీ వెబ్సైట్ చాలా రెస్పాన్సివ్గా కూడా ఉండాలి. రెస్పాన్సివ్ అంటే ల్యాప్టాప్లో, మొబైల్ ఫోన్లో, ట్యాబ్లెట్స్లో, స్మార్ట్ టీవీ, పెద్ద పెద్ద టీవీస్లో కూడా ఇప్పుడు వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తారు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టర్స్లో. సో ప్రతి ఒక్క స్క్రీన్లో మీ వెబ్సైట్ కరెక్ట్గా కనిపించాలి. గూగుల్ ఇట్లాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నది. అల్టిమేట్లీ అంటే గూగుల్ లాస్ట్ ఏం చెప్తుంది అంటే మీ వెబ్సైట్ని మంచిగా జాగ్రత్తగా బ్యూటిఫుల్గా ఈజీ టు యాక్సెస్ లాగా మీరు డిజైన్ చేసుకోండి. లోడింగ్ ఫాస్ట్గా వచ్చేట్లాగా, రెస్పాన్సివ్ అయ్యేట్లాగా, కంటెంట్ మీరే సెల్ఫ్గా రాసేట్లాగా, కంటెంట్ వేరే వెబ్సైట్ నుంచి కాపీ చేయకూడదు అని గూగుల్ ఇట్లాంటి రూల్స్ పెట్టింది కదా. అవన్నీ ఫాలో చేస్తూ మనం SEO చేసామనుకోండి, ఆ స్ట్రాటజీని మనం వైట్ హ్యాట్ SEO చెప్తాం. ఓకే, వైట్ హ్యాట్ SEO వచ్చేసి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే నేను ఈరోజు SEO స్టార్ట్ చేస్తే రేపే నాకు రిజల్ట్ రాదు. ఎప్పుడు వస్తుంది? డిపెండింగ్ ఆన్ ద కాంపిటీషన్ ఇన్ ద బిజినెస్. ఒక బిజినెస్కి చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. SERPలో మన వెబ్సైట్ కనిపించే ప్లేస్ ఆ విషయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఆ బిజినెస్లో మీరు SEO చేశారు అనుకోండి, మీకు అంటే కొన్ని సిచ్యువేషన్లో మీకు 1 year కన్నా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. అంటే ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు అంటే నెక్స్ట్ ఇయరే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ బిజినెస్లో అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి. కొన్ని బిజినెసెస్కి అంత కాంపిటీషన్ ఉండదు. చిన్న బిజినెస్, చిన్న కాంపిటీషన్ అట్లా. సో తక్కువ కాంపిటీషన్ ఉన్న బిజినెసెస్ SEO చేస్తే, వాళ్ళ వెబ్సైట్ మీద SEO చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఫాస్ట్గా SERPలో అంటే గూగుల్ సర్చ్ రిజల్ట్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్లో ఫాస్ట్గా కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇది బిజినెస్ టు బిజినెస్ కాంపిటీషన్ బేస్డ్ మీద మన SERPలో మన వెబ్సైట్ కనిపించే ఛాన్సెస్ ఇలా ఉంటుంది. నా చాలామంది ఇక్కడ అనుకోవచ్చు, మేడం మరి ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తే మన వెబ్సైట్ ఎప్పుడు కనిపించచ్చు? యూజువల్లీ 6 months మనం డెఫినెట్లీ పెట్టుకోవాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ హై కాంపిటీషన్, లో కాంపిటీషన్ ఇవన్నీ కలిపి ఒక యావరేజ్ టైం డ్యూరేషన్ అనుకోవడం అంటే 6 months ఈజీగా పడుతుంది. ఎక్కువే పడవచ్చు, తక్కువ మాత్రం పడదు అని మనం క్లయింట్స్కి చెప్పేటప్పుడు మన టీమ్ లీడ్, మన మేనేజర్స్ అయినా, మీరు జాబ్ చేస్తున్న కంపెనీలో మీ కంపెనీ ఓనర్తోనే కూడా ఇలాగే చెప్పాలి, సార్ 6 months ఈజీగా పడుతుంది ఇలాగా మీరు చెప్పుకోవాలి. ఓకే, నౌ చాలామందికి ఇది డౌట్ ఉండొచ్చు, మేడం ఈరోజు వర్క్ చేస్తే 6 months పడుతుందా రిజల్ట్ రావడానికి, మరి కంపెనీస్ అంతా 6 months వెయిట్ చేస్తారా అని చాలామంది డౌట్ అనుకోవచ్చు కదా. ఎస్, కంపెనీస్కి తెలుసు, బిజినెస్ ఓనర్స్కి తెలుసు, SEO అది ఒకసారి రిజల్ట్ చూపించడం స్టార్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది బిజినెస్లో. కొందరికి అవేర్నెస్ ఉంది కాబట్టి కొందరు బిజినెస్ ఓనర్స్ 6 months అయినా 10 months అయినా వెయిట్ చేస్తారు. కానీ కొందరు బిజినెస్ ఓనర్స్ ఉంటారు, అంటే ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫ్రీలాన్సింగ్ కొందరు క్లయింట్స్ ఎలా ఆలోచిస్తారు అంటే ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసామంటే రేపే రిజల్ట్ రావాలి, రేపే నేను ఇంకా crores సంపాదించాలి, 1 lakh 10 lakhs నాకు ఇన్కమ్ రావాలి అని కొందరు బిజినెస్ ఓనర్స్ది అట్లా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మీరు అట్లాంటి క్లయింట్స్తోని, అట్లాంటి బిజినెస్ ఓనర్స్తోని మీరు వర్క్ చేస్తున్నారు, కంపెనీస్లోనా లేకపోతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడైనా వర్క్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు స్టార్టింగ్లోనే వాళ్ళకి చెప్పాలి, సార్ SEO ఈజ్ ఏ వెరీ స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్. మనం ఈరోజు వర్క్ స్టార్ట్ చేసామంటే ఈజీగా 6 months పడుతుంది అని మీరు ఫస్టే వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది తెలుసా, తర్వాత పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అంటే నేను ఆల్రెడీ ఇవి చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. సో మనం స్టార్టింగ్లోనే క్లయింట్స్కి అవేర్నెస్, వాళ్ళకి తెలియని విషయం మనం చెప్తూ, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం చెప్తూ ఉంటే థింగ్స్ విల్ బి క్లియర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఓన్లీ. ట్రాన్స్పరెన్సీ కొంచెం మెయింటైన్ చేస్తే గొడవలు కాదు, థింగ్స్ విల్ బీ ఈజియర్ ఫ్రమ్ అవర్ సైడ్ అలా. సో ఇది వచ్చేసి SEO వైట్ హ్యాట్ టెక్నిక్స్, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. నౌ బ్లాక్ హ్యాట్ SEO గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ హ్యాట్ SEOలో ఏమవుతుంది అంటే
వైట్ హ్యాట్ ఎస్ఈఓ కోసం అంత వెయిట్ చేయడం కొందరికి నచ్చకపోవచ్చు. అంటే అబ్బా 6 months వెయిట్ చేయాలా అని కొందరు ఇట్లా చూస్తారు కదా, ఇట్లా అంత వెయిటింగ్ చేయలేమని అనుకుంటారు కదా. కొందరు డిజిటల్ మార్కెటర్స్ అన్న ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ అన్న వాళ్ళు గూగుల్కి నచ్చని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే గూగుల్ సేస్ నో అట్లాంటి స్ట్రాటజీస్, అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు యూజ్ చేయొద్దు అని చెప్తుంది. కొందరు మన వెబ్సైట్ ఫాస్ట్గా గూగుల్లో రావడానికి కొన్ని నాట్ గుడ్, అంటే బ్యాడ్ కూడా కాదు, కొందరు అది యూస్ చేస్తారు కాబట్టి నేను బ్యాడ్ వర్డ్ యూస్ చేయలేను, బట్ నాట్ రికమెండెడ్ బై గూగుల్, ఇట్లాంటి స్ట్రాటజీస్ కూడా యూస్ చేస్తారు. అండ్ గూగుల్ క్లియర్లీ ఐ డూ నాట్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అని గూగుల్ వెరీ క్లియర్లీ చెప్పేస్తుంది. సో అట్లాంటి టెక్నిక్స్ మీరు ఏమైనా యూస్ చేశారు అంటే 6 monthsలో మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్ గూగుల్లో కనిపిస్తుంటే కదా, అది 6 months కాకుండా 1 month 2 monthsలోనే మీ వెబ్సైట్ గూగుల్ సర్చ్ రిజల్ట్ పేజ్లో కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. ఇక టైం డ్యూరేషన్ తక్కువ పడుతుంది కాబట్టి కొందరు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓకి మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొందరు అది ప్రాక్టీస్ చేస్తారు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. కానీ ఎస్, గూగుల్ నెవర్ రికమెండ్స్ దాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. గూగుల్కి తెలిస్తే ఎట్లా? గూగుల్కి తెలిస్తే గూగుల్ మనకు పనిష్మెంట్ ఇస్తుంది. ఎలా పనిష్మెంట్ ఇస్తుంది అంటే, ఫస్ట్ పేజ్లో కనిపించే వెబ్సైట్ ఎక్కడో 3rd పేజ్ 10th పేజ్ 7th పేజ్లో గూగుల్ మన వెబ్సైట్ని తీసుకొని అక్కడ పడేస్తుంది. 7th పేజ్ 10th పేజ్ అంటే ఏంటి? మీరు గూగుల్ ఏమైనా టైప్ చేస్తారు కదా, సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ పేజ్లో డౌన్లో వస్తే గూగుల్ కొంచెం నంబరింగ్ ఇస్తుంది, పేజ్ నంబర్స్, గూగుల్ 1 2 3 4 ఇట్లా నంబర్స్ ఇస్తుంది కదా. యూజువల్లీ హ్యూమన్ సైకాలజీ ఆలోచించండి, మనం ఫస్ట్ పేజ్లోనే ఉన్న లింక్స్ మీద క్లిక్ చేస్తాము, ఆ వెబ్సైట్ లోపల వెళ్తాం, చెక్ చేస్తాం కదా. మనం 2nd పేజ్కి వెళ్ళడమే చాలా తక్కువ, 10th పేజ్కి ఇంకా వెళ్తామా? మనం అస్సలు వెళ్ళం. సో అట్లాంటి పనిష్మెంట్ గూగుల్ మన వెబ్సైట్కి ఇస్తుంది. సపోజ్ గూగుల్కి తెలుస్తే, అంటే ఈ వెబ్సైట్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ యూజ్ చేశారు అంటే మన వెబ్సైట్ని ఫస్ట్ పేజ్లో కనిపించే వెబ్సైట్ని అది 10th పేజ్ 7th పేజ్ లాస్ట్ పేజ్లో పడేస్తుంది. దీన్ని గూగుల్ పనిష్మెంట్ ఇవ్వడం అంటారు. ఇంకొక వర్డ్ ఉంది, గూగుల్ పీనలైజేషన్ అంటారు. సో గూగుల్ విల్ ఆల్సో పీనలైజ్ యువర్ వెబ్సైట్ ఇన్ దిస్ వే. ఓకే, సో అందుకే మీరు ఏదైనా డిజిటల్ మార్కెటర్స్ అయినా ఎస్ఈఓ చేసే వాళ్ళు ఎవరికైనా అడిగితే ప్రతి ఒక్కరు అందరూ వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేయండి, వైట్ హ్యాట్ టెక్నిక్స్ ఫాలో చేద్దాం, వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఫాలో చేద్దామని చెప్తారు. అప్పుడప్పుడు కొంచెం కొన్ని సిచ్యువేషన్లో గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కూడా యూస్ చేస్తారు. నేను గ్రే హ్యాట్ ఎస్ఈఓ చెప్పేటప్పుడు నేను ఎందుకు నవ్వుతున్నా అంటే, యూజువల్లీ ఆల్ డిజిటల్ మార్కెటర్స్ ఆర్ ఆల్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్, ఎస్ఈఓలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్లో గ్రే హ్యాట్ టెక్నిక్ కూడా అనుకోకుండా కూడా యూస్ చేసి ఉంటారు. దిస్ ఇస్ 100%. గ్రే హ్యాట్ ఎస్ఈఓ కూడా అక్కడక్కడ తెలియకుండా కూడా గ్రే హ్యాట్ ఎస్ఈఓ యూస్ చేసేస్తారు. సో అందుకే గ్రే హ్యాట్ ఎస్ఈఓ కూడా ఒకటి కాన్సెప్ట్ ఉంది. నేను మీకు ఇది గ్రే హ్యాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అన్నీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రే అంటే ఏంటి చూడండి, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కలర్ కదా. సో గ్రే హ్యాట్ టెక్నిక్లో కూడా సేమ్ అదే ఉంటుంది. కొంచెం వైట్ హ్యాట్ టెక్నిక్స్, కొంచెం బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్. అంటే రిస్క్ తీసుకుంటున్నాం కానీ రిస్క్ తక్కువ తీసుకుంటున్నాం. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో కంప్లీట్ రిస్క్ కదా, ఫుల్ రిస్కీ ప్రాసెస్ అది. గూగుల్కి తెలిస్తే మనకు కొట్టేస్తుంది. సో అంత రిస్కీ ప్రాసెస్ కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోకుండా గూగుల్ కొట్టడం ఎందుకు, గూగుల్ కొంచెం మాకు తిడితే చాలు సరిపోతుంది, మనం చిన్న రిస్క్ తీసుకోవచ్చు లాగా చాలామంది ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కూడా యూస్ చేస్తారు. అండ్ ఐ విల్ టెల్ యూ, ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది గ్రే హ్యాట్, బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ ఎస్ఈఓ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఆఫ్టర్ దీస్ టెక్నిక్స్, వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, వైట్ హ్యాట్ ఎస్ఈఓ లేకపోతే ద ప్రాసెస్, ఎస్ఈఓ చేసే ప్రాసెస్ని మనం అగైన్ 2 typesలో డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ని కొందరు ఆన్ సైట్ ఆప్టిమైజేషన్ కూడా అంటారు. అలాగే ఇంకొక పార్ట్ ఉంది, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ని కొందరు ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ కూడా అంటారు. పేజ్, సైట్, వెబ్సైట్ ఒకటే. నా అర్థం చేసుకోండి, ఆన్ సైట్, ఆన్ పేజ్, ఆన్ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ ఈజ్ సేమ్. ఆఫ్ సైట్, ఆఫ్ పేజ్, ఆఫ్ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ ఈజ్ సేమ్. సో ఎస్ఈఓ చేసే ప్రాసెస్లో మనం
2 టైప్స్లో డివైడ్ చేసుకుంటున్నాం కదా, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తామంటే వెబ్సైట్ మీద మనం చాలా చేంజెస్ చేస్తాం. ఎందుకంటే మన వెబ్సైట్ SERPలో కనిపించాలి కదా, గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో చేయాలి కదా. సో గూగుల్కి నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన వెబ్సైట్లో మనం చేంజెస్ చేస్తాం. అది ఎక్కడ చేస్తాము? మన వెబ్సైట్ లోపల. సపోజ్ మీరు ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేశారు అంటే డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది మీ అందరికీ అర్థం గుర్తుంది అనుకుంటున్నాను. వెబ్సైట్ డెవలప్మెంట్లో వర్డ్ ప్రెస్ మీద మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తే బ్యాక్ ఎండ్ ఆర్ డాష్ బోర్డ్ స్క్రీన్ నుంచి మనం వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేస్తాం. సో వెబ్సైట్ లోపల మనం ఏమైనా చేంజెస్ చేస్తే అంటే గూగుల్లో కనిపించేట్లాగా, సో దాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. మరి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఆఫ్ పేజ్, ఆఫ్ సైట్, ఆఫ్ వెబ్సైట్. అంటే వెబ్సైట్ లోపల కాకుండా వెబ్సైట్ బయట ఏమైనా యాక్టివిటీస్ మన గూగుల్లో మన వెబ్సైట్ కనిపించేట్లాగా మనం అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తే దాన్ని ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఆర్ ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ కూడా మనం చెప్తాం. నేను ఇప్పుడు మీకు నా స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో మనం ఏమేం చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో మనం టైటిల్ ట్యాగ్, డిస్క్రిప్షన్, ఫోకస్ కీవర్డ్స్, కంటెంట్ ఇవి అన్నీ మనం యాడ్ చేస్తాం. ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఇవి అన్నీ కూడా మీరు ఇప్పుడు నా నేను స్క్రీన్ షేర్ చేస్తాను కదా, మీరు అన్ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో యూజ్ చేస్తున్న టెక్నిక్స్ని అన్నీ ఇప్పుడు చూస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను డెఫినెట్లీ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అవి అన్నీ కూడా మీకు మధ్యలో చెప్తూనే ఉంటాను. ఇప్పుడు మన స్క్రీన్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లేకపోతే ఆన్ పేజ్ SEO గురించి తెలుసుకుందాం. ఆన్ పేజ్ SEOలో మనం ఏం చేస్తామంటే గూగుల్లో మన వెబ్సైట్ కనిపించేట్లాగా మన వెబ్సైట్లో మనం కొన్ని చేంజెస్ చేస్తాం కదా. సో ఈ చేంజెస్ కోసం మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్లో ఫస్ట్ మెటా డేటాని ఎంటర్ చేస్తాము. మెటా డేటా అంటే ఏంటి? మెటా టైటిల్ని యాడ్ చేస్తాము. మెటా టైటిల్ అంటే ఏంటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటా టైటిల్, అలాగే మెటా డిస్క్రిప్షన్, అలాగే కొన్ని ఫోకస్ కీవర్డ్ అంటే ఒక్కొక్క సింగిల్ పేజెస్లో మనం ఒక్కొక్క కీవర్డ్స్ యాడ్ చేస్తాం కదా. సో ఇవి అన్నీ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ కింద వస్తుంది. మెటా టైటిల్ని చాలామంది సైట్ టైటిల్ అలాగే హెడ్డింగ్ కూడా చెప్తారు. టైటిల్ని కొందరు హెడ్డింగ్ అంటారు, హెడ్లైన్ అంటారు, మెటా టైటిల్ అంటారు, SEO టైటిల్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. సేమ్ అలాగే మెటా డిస్క్రిప్షన్ని కూడా కొందరు మెటా SEO డిస్క్రిప్షన్ అంటారు, పేజ్ డిస్క్రిప్షన్ అంటారు, లేకపోతే మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, నౌ మెటా డేటా. నౌ ఈ మెటా టైటిల్, ఫోకస్ కీవర్డ్ మన వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉంటాయో అన్ని పేజెస్లో మనం ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఒక నార్మల్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఫస్ట్ లాగిన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో మీరు కూడా ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేసి ఉంటే మీకు ఇట్లాంటి స్క్రీన్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్లో లాగిన్ చేశాక యూ విల్ సీ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తారు నేను ఆల్రెడీ ఒక చాలా డీటెయిల్డ్ వీడియో క్రియేట్ చేశాను. మీకు కావాలంటే Career 9 యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఒకసారి ఆ ఆస్ట్రా థీమ్ని యూజ్ చేసి ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తారో అది ఒకసారి చూసుకోండి. నౌ డాష్ బోర్డ్లో లాగిన్ చేశాక ఈ ఫస్ట్ థింగ్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది నేను డిస్మిస్ చేసేస్తాను. ఓకే, నౌ ఈ వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది? ఇది యాక్చువల్లీ ఏ వెబ్సైట్? ఇది pashamtechnologies.com. సో pashamtechnologies.com మీకు కావాలంటే ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. pashamtechnologies.com మీరు టైప్ చేసి ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే ఈ వెబ్సైట్ది SEO ఎక్కడి వరకు వచ్చింది మీరు కూడా లైవ్లో చూసుకోగలుగుతారు. ఓకే, నౌ ఈ వెబ్సైట్ నేను బ్యాక్ ఎండ్ ఇలా ఓపెన్ చేశాను. ఫ్రంట్ ఎండ్లో అంటే ఇలా కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ ఇలా కనిపిస్తుంది. వెబ్సైట్ URL ఇది pashamtechnologies.com. నౌ డాష్ బోర్డ్లో వచ్చాక ఇది వచ్చేసి బ్లాంక్ వెబ్సైట్ అంటే జస్ట్ థీమ్ అప్లోడ్ చేశాను, ఇంకా కంటెంట్ కూడా లోగో కూడా ఏం అప్డేట్ చేయలేదు. సో అట్లా అంత బ్లాంక్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో నేను మీకు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎవ్రీథింగ్ SEO కంప్లీట్గా నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఈ
పేజెస్ కన్నా ముందు ఫస్ట్ మనం ఈ మెటా డీటెయిల్స్ ఇవి అన్నీ యాడ్ చేయడానికి ఫస్ట్ మన వెబ్సైట్లో ప్లగిన్స్ యాడ్ చేస్తాం. ప్లగిన్స్ ఎలా యాడ్ చేయొచ్చు, ఏ ప్లగిన్స్ యూస్ చేస్తే బెటర్ ఉంటుంది అది చెప్తాను. ప్లగిన్స్లో చాలా డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. ఈ ఎస్ఈఓ మెటా డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి చాలా డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. కొన్ని ప్లగిన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను. జస్ట్ మూమెంట్. ప్లగిన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ మ్యాథ్ అని ఒక ప్లగిన్ ఉంది. ఇంకొక ప్లగిన్ యోస్ట్ YOAST యోస్ట్ SEO అని కూడా ఒక ప్లగిన్ ఉంది. ఈ రెండు ప్లగిన్స్ కూడా చాలా ఫేమస్ ప్లగిన్స్. మీరు ఈ రెండు ప్లగిన్స్లో ఏదైనా ఒక ప్లగిన్ యూస్ చేసుకోవచ్చు. నాకు అంటే ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ నాకు చాలా అలవాటు, సో నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ ప్లగిన్ని యూస్ చేస్తాను. మీరు మెటా డేటా యాడ్ చేయడానికి వేరే ఏదైనా ప్లగిన్ యూస్ చేసుకోవచ్చు. ఇది యూస్ చేస్తే కూడా పర్లేదు, ఇది యూస్ చేస్తే కూడా పర్లేదు, వేరే ఏదైనా ప్లగిన్ యూస్ చేస్తే కూడా పర్లేదు. ఈ అన్ని ప్లగిన్స్ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే మనకు రిజల్ట్ ఒకటే ఇస్తున్నారు కాబట్టి మీరు దీనిలో ఏదైనా ఒక ప్లగిన్ యూస్ చేసుకోవచ్చు. నా నేను డాష్బోర్డ్లో వెళ్తాను. డాష్బోర్డ్లో వెళ్ళాక ఫస్ట్ ప్లగిన్ సెక్షన్లో వెళ్తాను అండ్ ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేశాను. సో యాడ్ న్యూ ప్లగిన్ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వచ్చాక నేను ర్యాంక్ మ్యాథ్ అని టైప్ చేశాను. సో నాకు ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ కూడా కనిపించింది. దిస్ ఈజ్ ద ప్లగిన్. ఈ ప్లగిన్ మనం ఇప్పుడు యూస్ చేయాలి. ఇది ఎలా యూస్ చేస్తాము, ఇది ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తే ఈ ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోతుంది. కానీ చూడండి ఇక్కడ నేను ర్యాంక్ ఎంటర్ చేయగానే ఇన్ని ప్లగిన్స్ నాకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి యోస్ట్ SEO. దీనిలో ఏదైనా ప్లగిన్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అన్ని ప్లగిన్స్ మీకు ఈ మెటా టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ యాడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మనం ఏదైనా ఒక ప్లగిన్ యూస్ చేద్దాం. ఫస్ట్ అంటే ఇది ఇన్స్టాల్ యాక్టివేట్ చేసుకుందాం. యాక్టివేట్ క్లిక్ చేశాను. ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్స్టాల్ అయ్యాక అది మాకు ఇట్లా ఒక కనెక్ట్, మీ అకౌంట్ క్రియేట్ చేయండి ర్యాంక్ మ్యాథ్ వెబ్సైట్లోని అడుగుతుంది, చెప్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నేను స్కిప్ నౌ, ఇక్కడ లాస్ట్లో ఈ బటన్ ఉంది కదా, స్కిప్ నౌ మీద క్లిక్ చేసి ఈ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ని అంటే డిస్కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వచ్చాక ఈజీ, అడ్వాన్స్డ్ ఇది కూడా మనకు అంత అవసరం లేదు. నేను రిటర్న్ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తాను. రిటర్న్ టు డాష్బోర్డ్ చేశాక మనం ఈ స్క్రీన్కి వచ్చేసాము. నా ఒకసారి పేజెస్, ఇక్కడ పేజెస్ ఆప్షన్ ఉంది కదా, ఈ పేజెస్ ఆప్షన్లో వెళ్తే మనకు ఇవన్నీ స్క్రీన్స్లో ఇట్ సైడ్ చూడండి SEO డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది కదా. ఈ SEO డీటెయిల్స్ ఎలా వచ్చాయంటే ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ఈ SEO డీటెయిల్స్ కూడా మనకు ఈ పార్ట్ కనిపించడం స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఇది కనిపించకపోతుంటే, కానీ ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ వల్ల కనిపిస్తుంది. నా మనం మెటా డీటెయిల్స్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ ఇవి ఎంటర్ చేసేటప్పుడు డెఫినెట్లీ పేజ్లో కంటెంట్ రాయడం, కంటెంట్ క్రియేషన్ ఇవి అన్నీ కూడా మనం చేయాలి. మన వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ అంటే ఇలా కనిపిస్తుంది. నేను ఏ పేజ్కి ఆప్టిమైజేషన్ ఇప్పుడు మెటా డీటెయిల్స్ ఎంటర్ చేయబోతున్నాను, నేను సర్వీసెస్ పేజ్కి మెటా డీటెయిల్స్ యాడ్ చేస్తాను. ఓకే, సో నేను మీకు ఇప్పుడు సర్వీసెస్ పేజ్ని మొత్తం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసి చూపిస్తాను. సర్వీసెస్ పేజ్లో వెళ్తే నాకు ఇట్లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ కనిపిస్తుంది. ఈ కంటెంట్ని ఇప్పుడు తీసేద్దాము. పేజెస్ స్క్రీన్లో వచ్చి సర్వీసెస్ని నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేస్తాను. ఈ సర్వీసెస్ పేజ్ని ఎడిట్ చేయాలి కదా. ఫస్ట్ నేను కంటెంట్ ఏమైనా ఉంటే అది యాడ్ చేసేట్లాగా ఈ పేజ్ని ఎడిట్ చేస్తాను. సో స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. స్కిప్ క్లిక్ చేసేద్దాం. ఓకే, నా పేజ్ నాకు ఇలా కనిపిస్తుంది. అన్నీ చూడండి, రోస్ అండ్ కాలమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇవి అన్నీ నాకు అవసరం లేదు. సో ఐ విల్ రిమూవ్ ఆల్ ద థింగ్స్. మనం రిమూవ్ కూడా చేయొచ్చు, లేకపోతే కొత్తగా ఏమైనా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అంటే అవసరం లేదు కాబట్టి ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్. సో చూసారా, అన్నీ తీసేసాను. రైట్, ఒక కొత్త బ్లాక్ యాడ్ చేసేస్తాను. హౌ విల్ ఐ యాడ్ ఎ న్యూ బ్లాక్? ప్లస్ సింబల్, కానీ పైన వచ్చింది, పైన వద్దు నాకు. ఐ విల్ క్రియేట్ సంథింగ్ హియర్. ఓకే, ఒక బ్లాక్, ఒక రో క్రియేట్ అయింది.
నా రో క్రియేట్ అయిన తర్వాత ఐ క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్, ఫ్లెక్స్ బాక్స్, అండ్ ఫ్లెక్స్ బాక్స్ తర్వాత లెట్ మీ యూజ్ దిస్ ఆప్షన్. ఓకే, ఒక సింగిల్ రో వచ్చేసింది. దెన్ ఐ క్లిక్ ఆన్ దిస్. ఇది చిన్న ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదైనా క్లిక్ చేయండి, ఇదైనా క్లిక్ చేయండి. సేమ్ క్లిక్ చేస్తే మన ఎలిమెంట్స్ అన్నీ ఇటు సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది. నేనేమి ఎలిమెంట్స్ పెడతాను, వాట్ విల్ ఐ యాడ్ నౌ, ఇమేజ్ బాక్స్ ఉంది, ఐకన్ బాక్సెస్ ఉన్నాయి, ఇమేజ్ క్యారూజల్, బేసిక్ గ్యాలరీ. ఓకే, ఓకే, లేకపోతే ఇంకొకసారి వన్ మోర్ టైమ్ ఐ యాడ్ ఏ న్యూ రో, ఇంకొక రో యాడ్ చేస్తాను. దిస్ వన్, ఇది యూస్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఇమేజ్ పెడతాను, ఇక్కడ ఒక ఇమేజ్ పెడదాం, అండ్ ఇక్కడ ఒక కంటెంట్ పెడదాం. కంటెంట్లో కూడా ఐ వాంట్ టు యాడ్ సమ్ హెడింగ్, ఒక హెడింగ్ యాడ్ చేద్దాం, తర్వాత ఒక పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. ఓకే, సో సమ్ హెడింగ్, సమ్ పారాగ్రాఫ్. ఇక్కడ ఈ ఇమేజ్ కూడా కొంచెం ఇమేజ్ని కూడా స్మాల్ చేసేద్దాం. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ హియర్. ఈ సర్వీసెస్ పేజ్లో నేను ఏమి యాడ్ చేయబోతున్నాను, సో వీ విల్ బి యాడింగ్ అ సర్వీస్ డీటెయిల్స్. సర్వీసెస్ ఏం పెడతాను, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ని నేను సర్వీసెస్ పేజ్లో యాడ్ చేయబోతున్నాను. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఈ కీవర్డ్ మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తాము, మనం డెఫినెట్లీ ఏఐ టూల్స్ యూస్ చేద్దాము. కానీ ఈ పేజ్లో ఫస్ట్ మనం ఈ సర్వీసెస్ రిలేటెడ్ అన్ని బ్లాగ్స్ అయినా ఇమేజెస్ అయినా అన్నీ రెడీ చేసుకుందాం. నౌ ఈ కీవర్డ్ బేస్ మీద నాకు కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంది అంటే నేను చాట్ జీపీటీని యూస్ చేస్తాను. సో మీ అందరి కోసం నేను ఆల్రెడీ చాట్ జీపీటీ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ వచ్చాక రైట్ ఏ 1000 words content on this topic. టాపిక్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. మెన్షన్ పాషం టెక్నాలజీస్ కంపెనీ, పాషం టెక్నాలజీస్ యాజ్ ద సర్వీస్ ప్రొవైడర్. So something like this. Write a 1000 words content on this topic, digital marketing services in Hyderabad. Mention Pasham Technologies as the leading service provider which has 12 years which has been working into digital marketing services from last 12 years. సో ఒక చిన్న అప్డేట్ చాట్ జీపీటీకి ఇచ్చేసాను. నా ఇది మనం ఎంటర్ క్లిక్ చేస్తే అది విదిన్ సెకండ్స్ మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ రాసేస్తుంది, రైట్? సో లెట్ us see how it is writing. ఇది మీకు చూపించడానికి ఈ కంటెంట్ క్రియేట్ చేశాను. సో మీరు డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇస్తూ మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేయించుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. చాట్ జీపీటీ ఒక మంచి టూల్, డెఫినెట్లీ ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఎట్లాంటి ప్రాంప్ట్ ఇస్తున్నారు, దట్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ప్రాంప్ట్ మీరు ఏం ఎంటర్ చేస్తారో దాని బేస్ మీదనే మీకు కంటెంట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. సో ప్రాంప్ట్ మీరు మంచిగా ప్రాంప్ట్ ఇచ్చేట్లాగా ట్రై చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ స్క్రీన్, నేను ఇక్కడ ఈ ఇమేజ్ కూడా తీసేస్తాను. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ రో. ఒక సింగిల్ రో యూస్ చేస్తాను అండ్ ఓన్లీ కంటెంట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఐ విల్ ఓన్లీ యాడ్ ఏ కంటెంట్. ఓకే, ఫస్ట్ హెడింగ్ యాడ్ చేశాను అండ్ ఆఫ్టర్ హెడింగ్ సమ్ కంటెంట్ వీ విల్ బి యాడింగ్.
ఓకే, సో టైటిల్లో నేను టైటిల్ ఏమి ఎంటర్ చేస్తాను చూడండి. సేమ్ టైటిల్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. ఓకే, నౌ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎంటర్ చేసేస్తాను. ఓకే, ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది. సెకండ్ ఇంకొకసారి ఇంకొక టైటిల్ యాడ్ చేస్తాం. సో ఈసారి ఒక హెడ్డింగ్. ఇది హెడ్డింగ్ ఏంటి? దిస్ వాజ్ H2. ఇది H2 కదా, ఇది H3 యూజ్ చేద్దాం. కంటెంట్ ఇక్కడ నుంచి కాపీ చేయొచ్చు. హెడ్డింగ్ కూడా వచ్చేసింది. ఇంకొకసారి మనం ఫ్లెక్స్ బాక్స్ని తీసుకొని మొత్తం కంటెంట్ని కాపీ చేసి పెడదాం. నా ఈ కంటెంట్లో చూడండి, టైటిల్ డిస్క్రిప్షన్స్ బాగానే వచ్చాయి కదా. మీరు కూడా కంటెంట్ని యాడ్ చేసేటప్పుడు ఈ కంటెంట్ టైటిల్, డిస్క్రిప్షన్, హెడ్డింగ్ ఇవన్నీ ఎంటర్ చేస్తూ మీరు మొత్తం కంటెంట్ని యాడ్ చేయాలి. యాడ్ అయినా చేయాలి, లేకపోతే అప్డేట్ అయినా చేయాలి మీ వెబ్సైట్లో. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి. ఓకే, సో ఇవి అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. మీ అందరి కోసం నేనంటే ఫాస్ట్గా ఇది మొత్తం ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను హెడ్డింగ్ H4 తీసుకుంటున్నాను. H4 తీసుకుంటే చూడండి కొంచెం ఫాంట్ సైజ్ కూడా తగ్గింది కదా వెన్ కంపేర్ టు దిస్ వన్. సో ఇవన్నీ H3, ఇది వచ్చేసి H4లో పెట్టాను. ఓకే, నేనంటే మీ అందరికీ చూపించడానికి ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ ఎంటర్ చేసేసాను. నా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇది పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేశాక ఒకసారి ఫ్రంట్ పేజ్ వెళ్ళి చూద్దాము ఎలా కనిపిస్తుంది. ఓకే, నా చెక్ ద ఫ్రంట్ పేజ్లో వచ్చి చూడండి ఇక్కడ సర్వీసెస్ కనిపిస్తుంది కదా. ఈ ఫ్రంట్ పేజ్లో వచ్చి పేజ్ రిఫ్రెష్ చేస్తాను. నా ఇక్కడ చూడండి ఆల్రెడీ మన కంటెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అన్ని కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది H3లో పెట్టాను, ఇది H4లో పెట్టాను, మీ అందరికీ కనిపిస్తుంది రైట్, దీస్ 3 హెడ్డింగ్స్. అలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మొత్తం కంటెంట్ కూడా వచ్చేసింది. మీకు చూపించడానికి నేనంటే ఫాస్ట్గా కాపీ పేస్ట్ చేసేసాను. నా ఈ కంటెంట్లో, ఈ పేజ్లో మన కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ని మనం ఇప్పుడు ఆప్టిమైజేషన్ చేద్దాం. ఎలా ఆప్టిమైజ్ చేస్తాము? ఆల్రెడీ మనం ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి పెట్టాము రైట్. సో దిస్ ఇస్ ద పేజ్. ర్యాంక్ మ్యాథ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చిన్నగా ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ వన్ సర్వీసెస్, పేజెస్లో సర్వీసెస్ కింద ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. నా ఇక్కడ ఇది క్లోజ్ చేసుకోవచ్చు. నా ర్యాంక్ మ్యాథ్ పెట్టాక మీకు ఇక్కడ సైడ్లో కొంచెం ఇట్లాంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నా దీనిలో మీరు SEO స్కోర్ చూసుకోవచ్చు. సో ఈ పేజ్ది SEO స్కోర్ ర్యాంక్ మ్యాథ్ మనకు 10/100 చూపిస్తుంది. 10/100 వచ్చేసి చాలా బ్యాడ్ కదా. సో అందుకే దీని మీద మనం ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక చిన్న ప్రివ్యూ లాగా కనిపిస్తుంది కదా. సో మనకు ర్యాంక్ మ్యాథ్ చెప్తుంది మీ వెబ్సైట్ గూగుల్లో కనిపిస్తే ఇలా కనిపిస్తుంది. గూగుల్ SERP పేజ్ ఉంది కదా, ఆ పేజ్లో కనిపిస్తే ఇలా కనిపిస్తుంది అని చూపిస్తుంది. సో మనం ఫస్ట్ మన ప్రివ్యూ SERPలో మన వెబ్సైట్ కనిపించే ప్రివ్యూని మనం ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసే ముందు ఫస్ట్ మనం ఇక్కడ ఫోకస్ కీవర్డ్ కూడా ఎంటర్ చేసుకుంటే ఇంకా బెటర్. సో మనం ఆల్రెడీ ఒక ఫోకస్ కీవర్డ్ రెడీ చేసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ కదా, ఈ ఫోకస్ కీవర్డ్ని ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేద్దాం.
ఫోకస్ కీవర్డ్ ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ స్కోర్ పెరిగిందా? ఎస్, స్కోర్ పెరిగింది. అంతకుముందు 10 ఉంటుంది, 10/100 ఉంటుంది, ఇది ఇప్పుడు 18/100 అయిపోయింది. మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క పేజ్లో మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేస్తే ఇది 90 కన్నా ఎక్కువ ఉండేట్లాగా ప్లాన్ చేసుకోవాలి. ఇది 90 కన్నా ఎక్కువ ఉంటే మన ఆ పేజ్లో SEO బాగా చేసాము, మంచిగా చేసాము అని మాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫోకస్ కీవర్డ్ వచ్చేసి యాడ్ చేసేసాను. దాని తర్వాత మనం ఇక్కడ SERP ప్రివ్యూని చేంజ్ చేద్దాం. ఎలా చేంజ్ చేసుకోవచ్చు? ఇక్కడ ఎడిట్ స్నిపెట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడ ఈ బ్లూ కలర్ ఐకన్, రైట్? సో దీని మీద క్లిక్ చేద్దాం. ఎడిట్ స్నిపెట్ క్లిక్ చేయగానే మనకు ఇట్లాంటి ఒకటి పాపప్ లాగా కనిపిస్తుంది. ఈ పాపప్లో ఫస్ట్ మన టార్గెట్ ఆర్ ఫోకస్ కీవర్డ్స్ని యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫోకస్ కీవర్డ్ యాడ్ చేయగానే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుందా? 55/100 కూడా కనిపిస్తుంది. నౌ అలాగే పర్మలింక్స్ అంటే మనం యూజువల్లీ ఎక్కువ చేంజ్ చేయలేము, బట్ వీ కెన్ ఆల్సో చేంజ్ ద పర్మలింక్స్ బై ఎంటరింగ్ ద డీటెయిల్స్. ఇక్కడ పర్మలింక్స్ యాడ్ చేయగానే కూడా చూడండి ఇక్కడ 60 కనిపిస్తుంది కదా. డిస్క్రిప్షన్లో కూడా మనం ఫస్ట్ మన వాట్ యు కాల్ ఫోకస్ కీవర్డ్ని ఎంటర్ చేసేద్దాం. టైటిల్, పర్మలింక్, డిస్క్రిప్షన్. మీరు అందరూ అనుకోవచ్చు, మేడం ఈ పర్మలింక్ అంటే ఏంటి? పర్మలింక్ అంటే మన వెబ్సైట్ ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ అడ్రస్ బార్లో మీకు ఇక్కడ సర్వీసెస్ కనిపిస్తుందా? ఎస్, ఈ సర్వీసెస్ని మనం ఈ పార్ట్ని మనం పర్మలింక్ అంటాం. అంటే అక్కడ మన URL స్ట్రక్చర్లో ఈ పార్ట్ ఎలా ఉంటుందో అది మనం సెట్ చేసుకోవచ్చు. సో అందుకే మనకు ఈ పేజ్ది పర్మలింక్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అని మనకు ర్యాంక్ మ్యాథ్ ఆ ఆప్షన్ ఇచ్చింది. నేను ఫోకస్ కీవర్డ్ ఎంటర్ చేయగానే ఆ 2 వర్డ్స్ మధ్యలో హైఫెన్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇది ఎవరు చేశారు? ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ చేసింది ఈ చేంజెస్. ఓకే, నా మనం ఇక్కడ టైటిల్లో అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ మన ఫోకస్ కీవర్డ్ ఎంటర్ చేసేసాం. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రెస్ బార్ లాగా కూడా కనిపిస్తుంది. సో ర్యాంక్ మ్యాథ్ ఏం చెప్తుంది అంటే మీరు టైటిల్ 60 క్యారెక్టర్స్ లోపల వచ్చేట్లాగా ట్రై చేయండి, ఎంటర్ చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ 60 క్యారెక్టర్స్ ఎలా గ్రీన్ వరకు వస్తే దాట్ మీన్స్ మన టైటిల్ పేజ్ SEO టైటిల్ అయినా మెటా టైటిల్ అయినా అది 60 క్యారెక్టర్స్ దగ్గర వచ్చిందిలాగా చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం ఆరెంజ్లో ఉన్నాం. ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్లోనే ఆగిపోయాం. సో మనం ఇది ఆరెంజ్ కాకుండా గ్రీన్ వరకు వచ్చేట్లాగా మనం ఇక్కడ ఏదైనా సంథింగ్ ఎంటర్ చేస్తూ ఉండాలి. రెడ్ అంటే మంచిది కాదు, ఆరెంజ్ అంటే ఓకే, గ్రీన్ అంటే వెరీ గుడ్. సో మనం ఇప్పుడు సంథింగ్ ఇక్కడ యాడ్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ సమ్ సెంటెన్స్ లాగా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? సెంటెన్స్ లాగా కూడా ఉండాలి, మరి అది కావాలి అని కీవర్డ్ ఎంటర్ చేసాము అలా కూడా కనిపించకుండా ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నంబర్ 1 ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఫార్ స్మాల్ బిజినెసెస్ కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ వచ్చి మరీ రెడ్ అయిపోయింది. రెడ్ అంటే మంచిది కాదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ కొంచెం కొన్ని వర్డ్స్ చేంజ్ చేస్తాం. చూడండి కొంచెం గ్రీన్లో వచ్చింది, రైట్? సో నేను ఇక్కడ స్టార్టప్స్ అని ఎంటర్ చేసుకున్నా. గ్రీన్ వచ్చిందా? ఎస్, కరెక్ట్, గ్రీన్లో వచ్చేసింది. నా కొంచెం స్పెల్లింగ్ అన్నీ చెక్ చేసుకుందాం. ఇక్కడ క్యారెక్టర్స్ ఎన్ని కనిపిస్తుంది? 58/60 ఈజ్ ఏ గుడ్ నంబర్. ఇక్కడ కూడా చూస్తే మనకు ఇది సిగ్నల్ కూడా గ్రీన్లో వచ్చేసింది కాబట్టి బెటర్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, నేను కొంచెం స్క్రీన్ పెద్దగా చేసేస్తా చూడండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఫార్ స్టార్టప్స్. ఇది కొంచెం వినడానికి కూడా ఒక లాజికల్ సెంటెన్స్ లాగా ఉంది కదా. ఎస్, కరెక్ట్. సో దిస్ ఇస్ ఏ గుడ్ వన్. ఇక్కడ ప్రివ్యూ కూడా చూస్తే చూడండి, మన ప్రివ్యూలో టైటిల్ ఎలా కనిపిస్తుంది? టైటిల్స్ ఇలా ఉంటాయి. టైటిల్స్ మధ్యలో మన కీవర్డ్ కూడా, మన ఫోకస్ కీవర్డ్ కూడా వచ్చేసింది. నౌ సేమ్ ఇలాగే మనం ఒక డిస్క్రిప్షన్ కూడా ఎంటర్ చేయాలి. డిస్క్రిప్షన్ ఎంటర్ చేసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే ఫస్ట్ సెంటెన్స్లోనే మన టార్గెట్ కీవర్డ్ లేకపోతే మన ఫోకస్ కీవర్డ్ కంపల్సరీ కనిపించాలి. సో నేను ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తాను? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాకుండా ఇఫ్ యు ఆర్ looking for digital marketing services in Hyderabad, then look no further. ఇది కూడా సేమ్. రెడ్ వస్తే మంచిది కాదు, ఆరెంజ్ అంటే ఓకే అండ్ గ్రీన్ వస్తే వెరీ గుడ్. సో మనం గ్రీన్ వచ్చేట్ల వరకు మనం ఇక్కడ ఎంటర్ చేస్తూనే ఉండాలి. సో మనకు డిస్క్రిప్షన్ ఎంటర్ చేసేటప్పుడు 160 క్యారెక్టర్స్
సో ఇది క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. 155, 168, 169 వరకు తీసుకొస్తే బెటర్. ఇక్కడ గ్రీన్ వచ్చేస్తుంది సిగ్నల్. ఓకే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ దెన్ లుక్ నో ఫర్దర్. వీఆర్ ద బెస్ట్, వీఆర్ ద బెస్ట్ అండ్ వీఆర్ ద లీడింగ్ అని పెడదాం. లీడింగ్ అండ్ వీఆర్ ద లీడింగ్ అండ్ నాట్ బెస్ట్. బెస్ట్ వర్డ్ చాలా డిఫరెంట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మనం టైటిల్లో అది యూజ్ చేసాము. వీఆర్ ద లీడింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. వీఆర్ ద లీడింగ్ అండ్ రెప్యూటెడ్ అని పెడతాను. అండ్ రెప్యూటెడ్. చూడండి ఇక్కడ నేను వర్డ్స్ ఎంటర్ చేస్తుంటే ఇక్కడ గ్రీన్ కూడా పెరుగుతుంది, రైట్? ఇంకా కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. వీఆర్ ద లీడింగ్ అండ్ రెప్యూటెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ which gives agency with proven results. సో రెడ్లో వచ్చేసింది. మనం కొన్ని వర్డ్స్ తీయాలి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దెన్ లుక్ నో ఫర్దర్. వీఆర్ ద లీడింగ్, వీఆర్ ద రెప్యూటెడ్ అని పెడదాం. సో రెప్యూటెడ్ అని పెడితే కనిపించింది ఇక్కడ మొత్తం గ్రీన్లో వచ్చేసింది. అండ్ 149 క్యారెక్టర్స్ వరకు వస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ నంబర్. సో ఇక్కడ గ్రీన్ 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 అన్ని గ్రీన్ గ్రీన్ వచ్చేసింది కాబట్టి నౌ వీ కెన్ ఎగ్జిట్. ఇది క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డౌన్లో సేవ్ ఆప్షన్ ఎక్కడ కూడా ఉండదు. సో నేను ఇది క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేస్తే కూడా చూడండి మన స్నిపెట్ అంటే మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ SCRPలో బాగానే కనిపిస్తుంది. నౌ ఇక్కడ స్క్రీన్లో కూడా 64/100 వచ్చేసింది కదా. ఇది ఇప్పుడు ఆరెంజ్లో ఉంది. ఆరెంజ్ అంటే ఓకే కదా. ఇప్పుడు ఆరెంజ్ నుంచి గ్రీన్ వరకు తీసుకురావాలి. గ్రీన్ వరకు తీసుకురావడానికి ఏం చేస్తాను, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ బేసిక్ SEO గుడ్ అన్ని గ్రీన్ గ్రీన్ టిక్ 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 కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం అడిషనల్ మీద క్లిక్ చేస్తే ఈ అడిషనల్ SEO ఫీచర్స్లో మనకు 6 ఎర్రర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి అన్ని ఎర్రర్స్ మీరు సాల్వ్ చేస్తే ఇది ఆటోమేటిక్లీ 64 నుంచి 90 వరకు వచ్చేస్తుంది. నేను ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, 1 by 1 మనం సాల్వ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంటే మన పేజ్ కంటెంట్లో ఈ ఇష్యూస్ ఉన్నాయని మనకు ర్యాంక్ మ్యాథ్ చెప్తుంది. సో యూ హ్యావ్ దీస్ ఇష్యూస్, ప్లీజ్ సాల్వ్ దీస్ ఇష్యూస్ అని ర్యాంక్ మ్యాథ్ మనకు అప్డేట్ చేస్తుంది. ఓకే, సో ర్యాంక్ మ్యాథ్ ఫస్ట్ మనకు ఏం చెప్తుంది అంటే యాడ్ అన్ ఇమేజ్ విత్ యువర్ ఫోకస్ కీవర్డ్ యాజ్ ఆల్ట్ టెక్స్ట్. సో ఒక ఇమేజ్ యూస్ చేసి దానిలో ఫోకస్ కీవర్డ్ ఆల్ట్ టెక్స్ట్ లాగా యూస్ చేయాలి అని చెప్తుంది. ఓకే, నౌ నేను మీ అందరి కోసం ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసి యూస్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ సర్వీసెస్ పేజ్లో వచ్చేసాను. సర్వీసెస్ పేజ్లో ఈ స్క్రీన్లో ఈ సెక్షన్లో నేను ఒక ఇమేజ్ని యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఇంకా హెడ్డింగ్ మధ్యలో మనకు ఒక ఇమేజ్ కావాలి అంటే నేను ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే పైన ఒక రో వచ్చేసింది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకొకసారి ఒక సింగిల్ ఇమేజ్ని అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేశాను, ఇంకా కొంచెం ఫాస్ట్గా చేశాను. ఐ హోప్ మీరు ఆల్రెడీ ఎలిమెంటర్ ప్లగిన్ని ఎలా యూజ్ చేయాలి, లేకపోతే ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ని ఎలా యూజ్ చేస్తారు మీ అందరికీ ఐడియా ఉంది అనుకుంటూ నేను ఫాస్ట్గా చేశాను. మీకు ఎలిమెంటర్ ప్లగిన్ అంత ఐడియా లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెడతాను. ఎలిమెంటర్ ప్లగిన్ని యూజ్ చేసి ఆస్ట్రా థీమ్లో వెబ్సైట్స్ని ఎలా డిజైన్ చేస్తారు
ఆ వీడియో ఒకసారి చూడండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఎలిమెంటర్ ప్లగిన్ని ఎలా యూస్ చేయాలి ఐడియా వచ్చేస్తుంది. నా ఇక్కడ నేను ఇమేజ్ ఎలిమెంట్ని యాడ్ చేశాక ఈ ప్లేస్లో నాకు ఒక ఇమేజ్ కావాలి, ఒక రియల్ టైమ్ ఇమేజ్ కావాలి. ఎలా యాడ్ చేస్తాను? ఈ రైట్ సైడ్లో చూజ్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దీని మీద క్లిక్ చేయాలి. చూజ్ ఇమేజ్ క్లిక్ చేశాక ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత నేను ఆల్రెడీ నా డౌన్లోడ్ ఫోల్డర్లో కొన్ని ఇమేజెస్ ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఆ ఇమేజ్లో మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేస్తే ఇటు సైడ్ చూడండి ఆల్ట్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆల్ట్ టెక్స్ట్ ప్లేస్లో మనం అనుకున్న ఫోకస్ కీవర్డ్ ఉంటుంది కదా, అది ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఆల్ట్ టెక్స్ట్ ప్లేస్లో ఈ టెక్స్ట్ కూడా వచ్చేసింది. ఆల్ట్ టెక్స్ట్ అంటే ఏంటి? ఆల్ట్ టెక్స్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. సో మన ఇమేజ్లో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కూడా యాడ్ చేసేసాము. మన ఇమేజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. సో దాని తర్వాత సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్, మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ వచ్చేసింది. నా ఒకసారి మనం పబ్లిష్ క్లిక్ చేద్దాం. పబ్లిష్ అయిపోయిందా? ఒకసారి బ్యాక్ టు అవర్ వెబ్సైట్, మన వెబ్సైట్ మన ఫ్రంట్ పేజ్లో ఒకసారి వచ్చాక ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేద్దాం. మీకు కొన్ని చేంజెస్ కనిపిస్తుంది. ఏంటి తెలుసా? మన యూఆర్ఎల్ ఇప్పుడు ఈ యూఆర్ఎల్ లేదు, మన అంతకుముందు ఇది పర్మలింక్ చేంజ్ చేసాం కదా, అందుకే ఆ పేజ్ సర్వీసెస్ పేజ్ ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. నేను యాక్చువల్ సర్వీసెస్ పేజ్కి వెళ్ళాలి అంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనం యూఆర్ఎల్ పర్మలింక్ చేంజ్ చేసిన పేజ్ ఉంది కదా, ఆ పేజ్కి వచ్చేస్తాం. సో చూడండి, దిస్ ఇస్ ద పేజ్. ఈ పేజ్లోనే అన్ని చేంజెస్ చేస్తున్నాం. సో ఇక్కడ డౌన్లో వస్తే మీకు అదే ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్లో ఇంకా మనం ఆల్ట్ టెక్స్ట్ కూడా యాడ్ చేసేసాము. నా ఒకసారి మనం బ్యాక్ ఎండ్లో వెళ్ళి మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో వెళ్ళి మన పేజ్ది SEO ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది అది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుందా? 67కి వచ్చేసాము. రైట్, మనం 67కి వచ్చేసాం. 67 నుంచి ఇంకా మనం 90 వరకు రావాలి. ఎలా వస్తాము? కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బేసిక్ SEOలో అన్ని టిక్కే ఉన్నాయి, కానీ అడిషనల్లో మనకు అంతకుముందు 6 ఎర్రర్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూడండి 5 ఎర్రర్సే కనిపిస్తున్నాయి. అంటే ఆ ఒక్క ఎర్రర్ ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుందా గ్రీన్ కలర్ టిక్ మార్క్ లాగా, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్, అంటే ఆల్ట్లో కూడా ఫోకస్ కీవర్డ్ వచ్చేసింది. నా కీవర్డ్ డెన్సిటీ మన కంటెంట్లో కీవర్డ్ డెన్సిటీ 0.09 ఉంది అని చెప్తుంది ర్యాంక్ మ్యాథ్, విచ్ ఈస్ లో. ద ఫోకస్ కీవర్డ్ అండ్ కాంబినేషన్ అపియర్స్ ఓన్లీ వన్ టైమ్, అంటే ఒకేసారి మనం ఫోకస్ కీవర్డ్ కంటెంట్లో యాడ్ చేసాం. ఫోకస్ కీవర్డ్ ఏంటి? ఫోకస్ కీవర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. సో ర్యాంక్ మ్యాథ్ ఏం చెప్తుంది? మన కంటెంట్లో మనం ఇంకా ఫోకస్ కీవర్డ్ని కొన్నిసార్లు మనం రిపీట్ చేయాలి. రిపీట్ ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన కంటెంట్ కదా, సో కంటెంట్లో కూడా మన ఫోకస్ కీవర్డ్ రావాలి. ఎలా రావాలి? లెట్ us సీ దట్. ఓకే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లాగా చేసేసాను. పబ్లిష్ చేస్తే డాష్బోర్డ్కి ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేస్తే 67 నుంచి ఇంకా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అయిపోయింది. చూద్దాం అంటే రీజన్ 7 ఎర్రర్స్. ఇంకా ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్. ఓకే, సబ్ హెడ్డింగ్లో కూడా మనకు కావాలి. ఇక్కడ ఒకసారి పెడదాం. మన ఫోకస్ కీవర్డ్ వచ్చేసి ఇది, రైట్? సో ఈ ఫోకస్ కీవర్డ్ ఒకసారి మన కంటెంట్లో కూడా యాడ్ చేద్దాం. ఇన్ టుడేస్ ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ డిజిటల్ ఫస్ట్ లైన్లో పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్లో ఎంటర్ చేస్తే ఇంకా బెటర్. In today's rapidly evolving digital landscape, businesses must adapt to stay relevant and competitive. Okay, so something మనం మాన్యువల్ ఒకటి యాడ్ చేద్దాం.
In this page you will come to know about digital marketing services in Hyderabad and you will know the scope of digital మార్కెటింగ్ సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ లాగా మీ అందరి కోసం యాడ్ చేసి చూపించాను. కెన్ ఐ సే ఇది మన ఫోకస్ కీవర్డ్ అని చెప్పచ్చా? ఎస్, ఇది వచ్చేసి మన ఫోకస్ కీవర్డ్, రైట్? సో ఫోకస్ కీవర్డ్ని కొంచెం హైలైట్ చేద్దాం. నౌ ఒకసారి పబ్లిష్ క్లిక్ చేద్దాం. సో ఫోకస్ కీవర్డ్ మన పారాగ్రాఫ్లో కూడా, కంటెంట్లో కూడా ఒకసారి మనం యాడ్ చేసాం. నా ఒకసారి సర్వీసెస్లో వెళ్ళి చెక్ చేద్దాం. ఈ యాక్చువల్లీ సర్వీసెస్ ఈ పేజ్లో వచ్చి మనం ఒకసారి చెక్ చేస్తే ఇది ఇక్కడ యాడ్ చేశాను కదా, కొంచెం ఏమైనా చేంజెస్ అయిందా లేదా మన SEO స్కోర్లో అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఫ్రంట్ పేజ్ మన డాష్బోర్డ్లో సర్వీసెస్ పేజ్లో వస్తే చూడండి, ఇక్కడ మన స్కోర్ కూడా కొంచెం పెరిగింది, రైట్? సో అలాగే ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మన వెబ్సైట్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే కీవర్డ్ డెన్సిటీ 0.18 వరకు వచ్చింది అని చెప్తున్నారు. సో మనం యాక్చువల్లీ ర్యాంక్ మ్యాథ్లో కీవర్డ్ డెన్సిటీ ఎక్కడి వరకు తీసుకురావాలి అంటే 0.75 కన్నా ఎక్కువ వచ్చేట్లాగా మనం ట్రై చేయాలి. అంటే ఇంకొక 3-4 టైమ్స్ మన కీవర్డ్ మన కంటెంట్లో రిపీట్ చేస్తే బెటర్ అని మాట. సో నేను ఫాస్ట్గా మొత్తం కంటెంట్లో ఒక 3-4 టైమ్స్ మన ఫోకస్ కీవర్డ్ని యాడ్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ 4-5 టైమ్స్ మన కీవర్డ్ని రిపీట్ చేశాను. ఇప్పుడు ఒకసారి పబ్లిష్ చేసి సర్వీసెస్ పేజ్ని కూడా రిఫ్రెష్ చేసి చూస్తాను. ఇక్కడ స్క్రీన్లో చూస్తే 69 వరకు వచ్చింది. నౌ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ దట్ ఆర్ మిస్సింగ్? ఇక్కడ చూస్తే ఇంకా కీవర్డ్ డెన్సిటీ 0.54 వరకు వచ్చింది. ఇది ఇంకా 0.75 వరకు రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన స్కోర్ 70 వరకు వచ్చింది, రైట్? 70 వరకు వచ్చింది. ఇంకా డౌన్లో వస్తే మన అదే ఇష్యూ అంటే కీవర్డ్ డెన్సిటీ ఎక్కడి వరకు వచ్చింది అంటే 0.81 వరకు వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో, ఇది టిక్ మార్క్ గ్రీన్ కలర్లో వచ్చింది అంటే ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ద ఫోకస్ కీవర్డ్ అండ్ కాంబినేషన్ అపియర్స్ 9 టైమ్స్ అని మనకు ఆల్రెడీ స్క్రీన్లో కనిపిస్తుంది. కానీ ఇదే పేజ్లో ఇంకా చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటి మనం 1 by 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి 5 ఎర్రర్స్ అని చూపిస్తుంది కదా. దేర్ ఆర్ 5 ఎర్రర్స్ ఇన్ దిస్ పేజ్. అవి అన్ని ఎర్రర్స్ని 1 by 1 కంప్లీట్ చేద్దాం. సో ఎర్రర్స్ ఏంటి? లింక్ అవుట్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్. వేరేదైనా పేజ్కి మనం ఇట్లా లింక్ ఇవ్వాలి అంటే మన పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళేట్లాగా. సేమ్ అలాగే యాడ్ డూ ఫాలో లింక్స్ పాయింటింగ్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్. ఎక్స్టర్నల్ రిసోర్సెస్ని మనం డూ ఫాలో లింక్స్ కూడా పంపించేట్లాగా ఉండాలి. ఇంటర్నల్ లింక్స్ కూడా మన వెబ్సైట్లో యాడ్ చేయాలి. ఫస్ట్ ఇది ఎక్స్టర్నల్ లింక్ ఇంకా ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఎక్స్టర్నల్ లింక్స్ ఆర్ అవుట్ బౌండ్ లింక్స్ కూడా అంటారు దీన్ని. అలాగే ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఇంకా ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్టర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ అంటే బయట కదా. నౌ ఎక్స్టర్నల్ లింక్స్ మనం ఎలా యాడ్ చేస్తాం మన వెబ్సైట్ కంటెంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎమంగ్ దెమ్ పాషం టెక్నాలజీస్, ఇక్కడ సమ్ కంటెంట్ ఉంది, రైట్? కంటెంట్లో నేను వేరే కంపెనీ వేరే వెబ్సైట్కి కూడా నేను రెఫర్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఆ వేరే వెబ్సైట్కి కూడా హైపర్ లింక్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాషం టెక్నాలజీస్ is also Pasham Technologies has
partnered with ఒక నిమిషం partnered with a digital marketing training institute in Hyderabad అని టైప్ చేశాను. చూడండి, పాషం టెక్నాలజీస్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఒక కంటెంట్ మెన్షన్ చేశాను కదా, ఈ కంటెంట్ని హైలైట్ చేసి నేను ఇక్కడ చిన్నగా ఒక లింక్ లాగా కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఒక లింక్ లాగా కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనం ఒక యూఆర్ఎల్ ఎంటర్ చేసుకునే మనకు ప్లేస్ దొరుకుతుంది. మనం ఆ ప్లేస్లో వేరేదైనా వెబ్సైట్ది, అంటే కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్ ఉన్న వెబ్సైట్ది మనం ఇక్కడ లింక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ వచ్చిందా చూడండి, దాని తర్వాత నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ రాలేదు, ఇంకొకసారి ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పేజ్లో డౌన్లో ఐ హ్యావ్ మెన్షన్ ద కంటెంట్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ హైలైట్ చేసి ఈ చైన్ ఐకన్ మీద క్లిక్ చేశాను. తర్వాత మనకు కావాల్సిన యూఆర్ఎల్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేశాను. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తేనే హైపర్ లింక్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఒకసారి ఆల్రెడీ నేను ఒక హైపర్ లింక్ ఇచ్చాను. హైపర్ లింక్ అని చెప్పొచ్చు, మనం ఒక లింక్ యాడ్ చేసాం, మన పేజ్ కంటెంట్ మీద ఇంకొక లింక్ యాడ్ చేశాను. లింక్ కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వెబ్సైట్ది లింక్ ఉండాలి. తర్వాత మనం పబ్లిష్ చేస్తే ఏమవుతుంది తెలుసా, ఎవరైనా ఈ కంటెంట్ చదివేటప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. ఇది ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ది. నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను. సో ఫ్రంట్ ఎండ్లో ఒక యూజర్ కంటెంట్ని చదువుతున్నారు, అరే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఏంటబ్బా అని. దీని మీద వాళ్ళు క్లిక్ చేశారనుకోండి, కంప్లీట్లీ డిఫరెంట్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. ఈ లింక్ని ఎక్స్టర్నల్ లింక్ అంటారు, లేకపోతే అవుట్ బౌండ్ లింక్ అంటారు. ఓకే, సో ఈ లింక్ని ఎక్స్టర్నల్ లింక్ అంటారు. ర్యాంక్ మ్యాథ్ ఏం చెప్తుంది అంటే మీ మొత్తం కంటెంట్లో ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉండాలి, అలాగే ఇంటర్నల్ లింక్స్ కూడా ఉండాలి అని ర్యాంక్ మ్యాథ్ చెప్తుంది. ఒకసారి మనం బ్యాక్ ఎండ్లో వెళ్ళి మన స్క్రీన్ అంటే మన ర్యాంక్ మ్యాథ్ది SEO స్కోర్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. డెఫినెట్లీ పెరుగుతుంది, ఎందుకంటే మనం ఒకసారి ఒకటి ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ లింక్ పెట్టగానే 5% మనకు స్కోర్ పెరిగింది, రైట్. అలాగే ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఐ థింక్ ఆ ఇష్యూ కూడా సాల్వ్ అయి ఉంటుంది. చూడండి, అడిషనల్లో మనకు ఎక్స్టర్నల్ లింక్ ఇష్యూ ఉంటుంది, అది సాల్వ్ అయిపోయింది కదా. సో అట్లీస్ట్ 1 ఎక్స్టర్నల్ లింక్ ఇస్ దేర్ అని చెప్తుంది ఇది. నా అలాగే వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఇంటర్నల్ లింక్స్ ఇన్ యువర్ కంటెంట్ అని చెప్తుంది. ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, మనం మన కంటెంట్లో ఒక వర్డ్ మీద ఒక లింక్ యాడ్ చేస్తాము. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ది ఇంకొక పేజ్లో యూజర్ రీడైరెక్ట్ చేసేట్లాగా ఉండాలి. సో ఇది వచ్చేసి మన పేజ్, మన సర్వీసెస్ పేజ్ కదా. సర్వీసెస్ పేజ్ నుంచి కాంటాక్టర్స్ పేజ్లో మనం యూజర్కి రీడైరెక్ట్ చేద్దాం. ఎలా చేస్తాము, ఫస్ట్ ఈ కాంటాక్టర్స్ పేజ్లో వచ్చాక అడ్రస్ బార్ నుంచి కాంటాక్టర్స్ యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాం. కాపీ చేశాక మన ఇదే స్క్రీన్లో ఎక్కడో ఒక ప్లేస్లో ఒక వర్డ్ని వెతకాలి. వర్డ్ని వెతకండి, లేకపోతే మీరు మాన్యువల్లీ ఎంటర్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ లేకపోతే కాంటాక్ట్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద బెస్ట్, ఇది వర్డ్ వచ్చింది కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఆ వర్డ్కి హైపర్ లింక్ యాడ్ చేస్తాను. ఈ సెంటెన్స్ని హైలైట్ చేసి దెన్ ఇక్కడ చైన్ సింబల్ ఉంది కదా, చైన్ సింబల్ మీద ఎంటర్ క్లిక్ చేసి మనకు కావాల్సిన మన యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి ఈ బ్లూ కలర్ చిన్న యారో లాగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే మనకు హైపర్ లింక్ ఆర్ లింక్ వస్తుంది. ఇది లింక్ యాడ్ చేశాక పబ్లిష్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు,
ఎందుకంటే పబ్లిష్ క్లిక్ చేస్తేనే ఈ అన్ని చేంజెస్ అప్డేట్ అవుతుంది. ఓకే, సో మనం సర్వీసెస్ పేజ్లో ఒక ఇంటర్నల్ లింక్ కూడా పెట్టేశాము. సో ఒకసారి ఫ్రంట్ పేజ్లో ఎలా ఉంది ఇంటర్నల్ లింక్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మన సర్వీసెస్ పేజ్ కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఇది వచ్చేసి సర్వీసెస్ పేజ్లో చూడండి, ఇక్కడ వచ్చేసి నా కంటెంట్ నేను యాడ్ చేశాను, లింక్ యాడ్ చేశాను. కానీ ఈ లింక్ని క్లిక్ చేస్తే ఏ పేజ్కి వెళ్తున్నాం ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేసా, సో మనం ఇప్పుడు ఏ స్క్రీన్లో ఉన్నాము, మనం ఇప్పుడు కాంటాక్టర్స్ స్క్రీన్ లేకపోతే కాంటాక్టర్స్ పేజ్లో ఉన్నాం కదా. సో సర్వీసెస్ పేజ్ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కాంటాక్టర్స్ పేజ్లో వచ్చేసాం. కెన్ ఐ సే ఇది మన వెబ్సైట్దే లింక్స్ కదా, మన వెబ్సైట్దే పేజెస్ కదా, అందుకే ఈ లింక్ని మనం ఇంటర్నల్ లింక్ అని మనం రెఫర్ చేయొచ్చు. సో ర్యాంక్ మ్యాథ్ ఏం చెప్తుంది అంటే మీ పేజ్లో మీరు మల్టిపుల్ ఎక్స్టర్నల్ లింక్స్ అలాగే మల్టిపుల్ ఇంటర్నల్ లింక్స్ కూడా యాడ్ చేయాలి అని ర్యాంక్ మ్యాథ్ చెప్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ ర్యాంక్ మ్యాథ్ మన స్కోర్ పెరిగిందా లేదా ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపించిందా? స్క్రీన్లో మీకు SEO స్కోర్ బై ర్యాంక్ మ్యాథ్ 80/100 కనిపిస్తుంది. స్టార్టింగ్లో 10 ఉంటుంది, ఇప్పుడు మనం అట్లీస్ట్ 80 వరకు వచ్చాము. ఇంకా 10% మనం ఫుల్ఫిల్ చేయాలి. ఎలా చేస్తాము? దీని మీద క్లిక్ చేద్దాం, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మన వెబ్సైట్లో ఇవన్నీ సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కొంచెం కీవర్డ్ డెన్సిటీ ఇంకా తక్కువ ఉంది, కొంచెం ఇంకా పెంచేట్లాగా మనం చేద్దాం. ఇప్పుడు ఏం చేయొచ్చు? యూజ్ కంటెంట్ AI టు ఆప్టిమైజ్ ద పేజ్. ఇది క్లిక్ చేస్తే అది పేడ్కి తీసుకెళ్తుంది. మనం ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్లో పేడ్ టూల్ యూజ్ చేయడం అంత అవసరం లేదు. సో మనం ఈ కీవర్డ్ డెన్సిటీని కొంచెం పెంచేట్లాగా ట్రై చేద్దాం. కీవర్డ్ డెన్సిటీ అంటే మన కంటెంట్లో కొంచెం ఈ కీవర్డ్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసేట్లాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకు ర్యాంక్ మ్యాథ్ SEO స్కోర్ 83% వచ్చేసింది. ఇంకా కొన్ని 7% ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవి అన్నీ కూడా మనం ఒకసారి సార్ట్అవుట్ చేసుకుంటే ఇంకా మన స్కోర్ పెరుగుతుంది. సో ఇక్కడ కంటెంట్ ఈజ్ 1158 వర్డ్స్ లాంగ్, గుడ్ జాబ్. ఓకే, ఆరెంజ్లో చూపిస్తున్నారు. కొంచెం ఇంకా మనం కంటెంట్ పెంచితే ఇది కూడా గ్రీన్లో వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా లాస్ట్లో యూస్ కంటెంట్ AI అని మనకు చెప్తున్నారు కదా. కంటెంట్ AIని మనం అంత యూస్ చేయలేము, అంటే పేడ్ సైడ్ మనకు పేమెంట్ చేయండి అని అడుగుతుంటారు. సో మనం కంటెంట్ లెంతే కొంచెం పెంచేస్తాం ఇంకా. సో నేను ఇంకొకసారి వెళ్ళి ChatGPTకి ఇంకా కొంచెం ఎలాంగేటెడ్ కంటెంట్ రాయండి అని చెప్తాను. ChatGPTకి వచ్చేసాను. యాడ్ 500 వర్డ్స్ మోర్ టు ద అబవ్ కంటెంట్ అని రాస్తున్నాను. కన్క్లూజన్ పార్ట్ ఆఫ్ ద అబవ్ కంటెంట్ అని రాశాను. సో అది మనకు కంటెంట్ ఇంకా రాసేస్తుంది. ఓకే, సమ్ కంటెంట్ హ్యాస్ కమ్. ఈ కంటెంట్ని నేను కాపీ చేసి పేస్ట్ చేసేస్తాను అక్కడ. సర్వీసెస్ పేజెస్లో వచ్చేసాను. ఓకే, డన్. ఇంకా కొంచెం మనం మన ఫోకస్ కీవర్డ్ని కూడా అటు అక్కడ ఇక్కడ మనం యాడ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ SEO స్కోర్ 85% వచ్చేసింది కదా. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కావాల్సిన ఎవ్రీథింగ్ మనం యాడ్ చేసాము. అలాగే ఇక్కడ కంటెంట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా పెంచేసాం కాబట్టి ఇది గ్రీన్లో వచ్చేసింది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇది మనం ఏం చేయలేము, అది వాళ్ళు ప్రో అడుగుతుంటారు. మీరు కొంచెం ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు టైటిల్ రీడబిలిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ టైటిల్ రీడబిలిటీ మీద క్లిక్ చేస్తే యువర్ SEO టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ నంబర్ అని చెప్తున్నారు. SEO టైటిల్ అంటే ఏంటి? SEO టైటిల్ అంటే ఈ టైటిల్ మనం ఇక్కడ టైటిల్ యాడ్ చేసాం కదా,
దానిలో ఒక నంబర్ యాడ్ చేయాలి అని ర్యాంక్ మ్యాథ్ మనకు సజెస్ట్ చేస్తుంది. నేను ఎడిట్ స్నిప్పెట్ మీద క్లిక్ చేసి ఈ టైటిల్లో ఏదైనా ఒక నంబర్ యాడ్ చేయాలి. బెస్ట్ నంబర్ 1 అని టైప్ చేశాను. ఈ నంబర్ 1 యాడ్ చేస్తే ఇది రెడ్లో వచ్చేసింది చూడండి. సో నేను బెస్ట్ వర్డ్ని తీసేస్తాను. సో ఇది ఇక్కడ గ్రీన్లో వచ్చేసింది. ఇది గ్రీన్లో వచ్చాక నంబర్ 1 యాడ్ చేసాం కదా, కొంచెం క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేశాక కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే రీడబిలిటీలో ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది, టిక్ వచ్చేసింది కదా. తర్వాత నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే యువర్ టైటిల్ డస్ నాట్ కంటైన్ ఏ పవర్ వర్డ్ లేదు మీ టైటిల్లోని చెప్తున్నారు. ఈ పవర్ వర్డ్ అంటే ఏంటి మనం ఒకసారి ChatGPTలో వెళ్ళి చూద్దాం. గివ్ ఎగ్జాంపుల్స్ of power words in SEO on page అని ఎంటర్ చేస్తున్నాను. సో అది మనకు పవర్ వర్డ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూపిస్తుంది. సో ఇవి వచ్చేసి పవర్ వర్డ్స్. దీనిలో ఏదైనా ఒకటి మనం వర్డ్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెస్ట్ ఉంది కదా, బెస్ట్ ఈజ్ ఏ పవర్ వర్డ్ అట. సో మనం పవర్ వర్డ్ ఇక్కడ బెస్ట్లో కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ ఎలా యాడ్ చేస్తాం, ఎడిట్ స్నిప్పెట్ మీద క్లిక్ చేసి నంబర్ 1 బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఈ స్టార్టప్స్ ఒకసారి తీసేస్తాం, చూద్దాం అది గ్రీన్లో వస్తుందా లేదా. కొంచెం గ్రీన్లో వస్తుంది లాగా అనిపిస్తుంది. నంబర్ 1 అండ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అంటే కొంచెం గ్రీన్లో వచ్చింది, రైట్. ఇక్కడ స్కోర్ చూస్తే స్కోర్ కూడా 86లో వచ్చింది కదా. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఆ ఇష్యూ సాల్వ్ అయిందా, ఎస్ ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. కానీ అలాగే అన్ని ఇష్యూస్ అంటే సాల్వ్ అయింది. ఈ లాస్ట్లో కూడా కంటెంట్ రీడబిలిటీ ఏదో ఇష్యూ ఉంది, ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. యూ డోంట్ సీమ్ టు బీ యూజింగ్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్ లేదు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు మన కంటెంట్లో ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్ TOC అంటారు, ఇది యాడ్ చేయాలి. సో మనం స్క్రోల్ డౌన్ చేశాక టాప్లో ఫస్ట్లోనే టేబుల్ ఆఫ్ కంటెంట్ ఒకసారి యాడ్ చేద్దాం. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే రో వచ్చింది, ఫ్లెక్స్ బాక్స్ ఇంకా సింగిల్ రో. తర్వాత ఇలా క్లిక్ చేస్తే టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉందా లేదా చెక్ చేద్దాం. మహేష్ ఈ పార్ట్ కట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ కంటెంట్ రీడబిలిటీలో కూడా ఒక ఎర్రర్ ఉంది. ఈ కంటెంట్ రీడబిలిటీ ఎర్రర్ ఏంటి చూస్తే యూ డోంట్ సీమ్ టు బీ యూజింగ్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్లగిన్. టేబుల్ ఆఫ్ కంటెంట్ కూడా మనకు కావాలని చెప్తున్నారు. నా టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చేసి ఇది ఎలిమెంటర్లో పెయిడ్ ఆప్షన్లో వస్తుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్ మనకు ఆటోమేటికలీ కావాలంటే అది పెయిడ్ ఆప్షన్లో ఉంది. సో మనం ఏం చేస్తాం, మనం ChatGPTకి వెళ్ళి అడుగుతాం, ChatGPT గివ్ మీ ద టేబుల్ ఆఫ్ కంటెంట్ ఫర్ ద అబౌవ్ కంటెంట్. నేను ఇంతకుముందు పైన కంటెంట్ రాయించుకున్నా కదా, అంటే ఐ హ్యావ్ గివెన్ ద ChatGPT ప్రాంప్ట్ ఇచ్చాను, అంటే ఇంత పెద్ద కంటెంట్ రాసి ఇవ్వండి అని చెప్పాను కదా. సో లాస్ట్లో వచ్చాక నేను మరి ChatGPTకి ప్రాంప్ట్ ఇచ్చాను, గివ్ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఫర్ ద అబౌవ్ కంటెంట్. అది మొత్తం నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్ రాసి ఇచ్చేసింది. సో నేను యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి మన పేజ్లో వెళ్ళి యాడ్ చేసేస్తాను. ఎక్కడ యాడ్ చేస్తాను, సో హియర్ నేను ఆల్రెడీ ఒక రో యాడ్ చేసి పెట్టాను. దీని మీద క్లిక్ చేసి ఒక నార్మల్ టెక్స్ట్ ఎడిటర్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ ఎడిటర్లో టేబుల్ ఆఫ్ కంటెంట్ యాడ్ చేసేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చేసింది. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ మనది ఇట్లా కనిపిస్తుంది. ఒకసారి మనం పేజ్లో వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఈ ఇష్యూ కూడా పోవాలి. ఓకే, సో ఈ స్క్రీన్లో చూడండి, కంటెంట్ రీడబిలిటీలో యూ డోంట్ సీమ్ టు బీ యూజింగ్ టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్లగిన్ అని చెప్తుంది ఇక్కడ, రైట్. యువర్ కంటెంట్స్ ఇమేజెస్ అండ్ వీడియోస్. యువర్ కంటెంట్స్ ఇమేజెస్ అండ్ వీడియోస్, ఇక్కడ కూడా సమ్ ఇష్యూ ఉంది అని చూపిస్తుంది. ఈ రెండు ఇష్యూస్ మనం సాల్వ్ చేస్తామనుకోండి, మనది
90% వరకు వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ కంటెంట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ యాడ్ చేయడానికి అపియరెన్స్లో వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ వచ్చి ఎలిమెంటర్ ఆర్ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని టైప్ చేశాను. టేబుల్ ఆఫ్ కంటెంట్ క్లిక్ చేయగానే టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్రొవైడ్ చేసే ప్లగిన్స్ మనకు స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి కదా. ఈజీ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని ఇది ఒక ప్లగిన్. నేను ఇది ఇన్స్టాల్ యాక్టివేట్ చేసేస్తాను. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చేసింది. నౌ లెట్ మీ గో బ్యాక్ టు ద పేజ్. మన పేజ్లో వెళ్ళి ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నేను నో థ్యాంక్స్ ఐల్ స్టిక్ టు ద ఫ్రీ వర్షన్ మీద క్లిక్ చేశాను. సో నో థ్యాంక్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వాట్ ఆర్ ద థింగ్స్ యూ వాంట్ టు యాడ్ ఇన్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్ అని అడుగుతుంది. ఎనేబుల్ సపోర్ట్, ఆటో ఇన్సర్ట్ ఇన్ పోస్ట్ అండ్ పేజెస్, పొజిషన్ బిఫోర్ ద ఫస్ట్ హెడ్డింగ్ అని కూడా చెప్తుంది. అండ్ షో వెన్ 2 or more హెడ్డింగ్స్ ఆర్ ప్రెజెంట్. ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది, రైట్. సో దీని తర్వాత డౌన్లో వచ్చి మనం ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అంటాను. నౌ ఆఫ్టర్ దాట్ గో టు అవర్ పేజెస్. మన పేజెస్లో వెళ్దాం అండ్ ఇక్కడ ఇంకొకసారి పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో పేజ్ రిఫ్రెష్ చేశాక ఒకసారి మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైనా రిఫ్రెష్ చేయండి, లేకపోతే ఇక్కడైనా రిఫ్రెష్ చేయండి. క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో మన పేజ్లో ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టేబుల్ ఆఫ్ కంటెంట్ ది ఇష్యూ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి యువర్ కంటెంట్స్ ఇమేజెస్ ఆర్ వీడియోస్. ఇది కూడా మనం సాల్వ్ చేయాలి. ఇది ఎలా సాల్వ్ చేస్తాము ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చాక ఇంకా మన పేజ్లో ఏమైనా వీడియోస్ అయినా ఏమైనా యాడ్ చేయడం అంటే యాడ్ చేసుకోవచ్చు. నౌ లెట్ us సీ హౌ మచ్ అవర్ పేజ్ హ్యాస్ కమ్. మన పేజ్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇక్కడ చూస్తే 88% వరకు వచ్చేసాము. ఇంకా 2% మనం ఏదో సంథింగ్ కంటెంట్ యాడ్ చేసి మనం ఇంకా 2% కూడా యాడ్ చేసేస్తే మనకు 90% మనం టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాము. ఒక వీడియో కూడా యాడ్ చేసేద్దాం. వీడియో ఎలా యాడ్ చేస్తామంటే నేను ఒక యూట్యూబ్ నుంచి ఒక వీడియో యాడ్ చేసేస్తాను. ఇక్కడ మన Career 9ది వీడియో పెట్టేస్తాను. సో మీ అందరు చూడండి, ఈ వీడియో నేను చెప్పాను హౌ టు క్రియేట్ ఏ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ యూజింగ్ ఆస్ట్రా. మీకు ఎలిమెంటర్ ఎలా యూజ్ చేయాలి తెలీదు అంటే ఈ వీడియోని ఒకసారి చూడండి. నేను ఇక్కడ URL కాపీ చేశాను. URLని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేస్తాను. సో ఇక్కడ ఈ URLని యాడ్ చేశాను. ఇక్కడ మన వీడియో వచ్చేసింది, ఇప్పుడు వచ్చేస్తుంది. సో అలాగే సేమ్ ఇక్కడ ఇంకొక వీడియోని యాడ్ చేస్తాను. ఇంకా వేరే ఏ వీడియోని యాడ్ చేద్దాం. ఇది ఫస్ట్ క్లాస్ కదా, ఇది కూడా యాడ్ చేసేద్దాం. సో 2 వీడియోస్ యాడ్ చేసాము. ఓకే, 2 వీడియోస్ వచ్చేసాయి. పబ్లిష్ క్లిక్ చేస్తే ఆ స్కోర్ ఇంకా పెరుగుతుంది.
ఇక్కడ చూడండి 90 వచ్చింది కదా. ఎస్. సో మనం ఇప్పుడు 90 వరకు వచ్చేసాము. ఇంకా 90 కాకుండా ఇంకా కొన్ని వీడియోస్ అయినా ఇమేజెస్ అయినా కొంచెం కంటెంట్ యాడ్ చేస్తే 90 కూడా మనం దాటేస్తాం. సో వీ విల్ బీ క్రాసింగ్ 90, 93, 95, 96 వరకు వచ్చేస్తాం. ఒకసారి ఫ్రంట్ పేజ్ ఎలా కనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చేసింది కదా. ఎస్, టేబుల్ ఆఫ్ కంటెంట్ కూడా వచ్చేసింది. అలాగే వెబ్సైట్లో ఎక్స్టర్నల్ లింక్స్ కూడా యాడ్ చేసాము, ఇమేజ్ కూడా యాడ్ చేసాము, ఇమేజ్లో ఆల్ట్ కూడా ఉంది, ఇంకా ఇంటర్నల్ లింక్స్ యాడ్ చేసాము, కొన్ని వీడియోస్ యాడ్ చేసాము. వీడియోస్తో పాటు కొంచెం మధ్య మధ్యలో మన లింక్స్, మన ఫోకస్ కీవర్డ్ కూడా యాడ్ చేస్తూ 2000 వర్డ్స్ కంటెంట్ వరకు మనం రాసాము. అండ్ మన ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఆర్ ఈ పార్ట్లో ఇప్పుడు మీరు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఫోకస్ కీవర్డ్ ఎలా యాడ్ చేస్తారో అది తెలుసుకున్నారు. ఇంకా ఆన్ పేజ్లో నేర్చుకునేది చాలా ఉంది. ఇంకా మీరు వీడియోని కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇప్పుడు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అయినా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అని చేస్తున్నాం ఈ వెబ్సైట్ పైన, పాషం టెక్నాలజీస్. మీరు గూగుల్లో వెళ్ళి pashamtechnologies.com అయినా టైప్ చేస్తే, లేకపోతే ఈ యూఆర్ఎల్ని టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ది ఎస్ఈఓ ఎక్కడి వరకు వచ్చింది మీకు తెలుస్తుంది. ఈ లింక్ నేను మన కమెంట్లో కూడా పిన్ చేసేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసేస్తాను. కావాలంటే ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం యూఆర్ఎల్ స్ట్రక్చర్ని ఎలా సెట్ చేసుకోవాలి ఒక వెబ్సైట్లో, మనం అది చూద్దాము. ఎస్ఈఓలో యూఆర్ఎల్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తాం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఫస్ట్ టైం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేస్తే మనకు డెఫినెట్లీ బై డిఫాల్ట్ ఒక హెల్లో వరల్డ్ అని ఒక పోస్ట్ క్రియేట్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ ఈ పోస్ట్ క్రియేట్ అయి వస్తుంది. ఈ పోస్ట్ మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి, కొత్తగా ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ చూడండి ఎలా వచ్చింది. మన డొమైన్ నేమ్ pashamtechnologies.com/2024/07/27 తర్వాత హెలో వరల్డ్ అంటే పోస్ట్ పేరు వచ్చింది కదా. నౌ ఇలా రాకుండా మనం డైరెక్ట్ ఇలా మన యూఆర్ఎల్ స్ట్రక్చర్, మన యూఆర్ఎల్ ఇలా పెట్టగలుగుతాము. నేను అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఓపెన్ చేశాక డైరెక్ట్లీ మనం సెట్టింగ్స్లో పర్మలింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పర్మలింక్ మీద క్లిక్ చేయండి. పర్మలింక్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఈ సెకండ్ది ఎప్పుడు కూడా ఉండొద్దు, 5th వన్ ఆప్షన్ సెలెక్టెడ్ ఉండాలి. 1, 2, 3, 4, 5th ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటే మన యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ డొమైన్ నేమ్ / మన పోస్ట్ పేరుతోనే వచ్చేస్తుంది. ఇంతకు ముందు మీరు చూసారు కదా, అది యూఆర్ఎల్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటే ఎప్పుడు కూడా అది బాగుండదు. మన వెబ్సైట్ ఎస్సీఆర్పీలో లేకపోతే సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా పెట్టారనుకోండి తొందరగా వచ్చేస్తుంది. సో అందుకే ఈ 5th ఆప్షన్ని ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నా ఇది సెలెక్ట్ చేశాక నేను ఇక్కడ వచ్చి సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇదే హెలో వరల్డ్ అదే సేమ్ లింక్ని ఓపెన్ చేస్తే అది ఆటోమేటికలీ మనకు మంచి నీట్ యూఆర్ఎల్ లేకపోతే యూజర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ లాగానే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి యూఆర్ఎల్ స్ట్రక్చర్ని మనం ఇప్పుడు సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారో అది మీకు చెప్తాను. ఇమేజ్ అంటే మనం మన వెబ్సైట్లో యూజ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ని కూడా మనం ఆప్టిమైజేషన్ చేయడం ఇది ఎస్ఈఓలో ఒక ఇంపార్టెంట్ పార్ట్. నా మన వెబ్సైట్లో మనం చాలా ఇమేజెస్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక డెమో వెబ్సైట్ కదా. ఈ డెమో వెబ్సైట్లో మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ కనిపిస్తుంది కదా. ఈ అన్ని ఇమేజెస్ ఇప్పుడు మనం ఆప్టిమైజ్ చేస్తాం. ఎలా చేస్తామంటే బ్యాక్ ఎండ్లో వచ్చాక ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మీడియా ఆప్షన్ అయినా లేకపోతే మీరు ఏదైనా పేజెస్ క్రియేట్ చేశారు అంటే ఆ పేజెస్లో యూజ్ అవుతున్న ఇమేజెస్ని మనం యూజ్ చేద్దాం. ఇది ఎలిమెంటర్ వెబ్సైట్ కాబట్టి నేను ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేస్తాను. మనం హోమ్ పేజ్లో ఉన్న ఇమేజెస్ని ఇప్పుడు ఎడిట్ చేయబోతున్నాం. ఓకే, హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. కొంచెం స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, అలాగే ఈ ఇమేజెస్ కనిపిస్తుంది చూడండి. ఈ ఇమేజ్ మీద మనం ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చేసింది కదా. నౌ అగైన్ క్లిక్ ఆన్ దిస్ ఇమేజ్. ఆ ఇమేజ్ ఇక్కడ మనకు సెలెక్ట్ అయి కనిపిస్తుంది. సో వేర్ ఈస్ దట్ ఇమేజ్? లెట్ us ఫైండ్ అవుట్. లెట్ us అజ్యూమ్ దిస్ ఈస్ ద ఇమేజ్.
ఈ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆల్ట్ టెక్స్ట్లో ఈ ఇమేజ్ ఎక్కడ యూజ్ చేసాము, ఆ హోమ్ పేజ్లో యూజ్ అవుతున్న కీవర్డ్స్ మనం ఇక్కడ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్లో అంటే డెమో వెబ్సైట్లో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అని ఎంటర్ చేశాను. సో ఇదే ఈ ఆల్ట్ టెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఈ ఇమేజ్కి అటాచ్ అయిపోతుంది. తర్వాత నేను కొంచెం సెలెక్ట్ అని క్లిక్ చేసేస్తాను. సో సేమ్ ఇమేజ్ ఇక్కడ యాడ్ అయిపోయింది, ఆ ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. సేమ్ అలాగే ఈ ఇమేజ్ని కూడా క్లిక్ చేస్తాను అండ్ దీనిలో కూడా ఏదో ఒకటి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఆల్ట్ టెక్స్ట్లో ఏం పెడతాము, ఆ పేజ్లో యూజ్ అవుతున్న కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ని మనం ఇక్కడ యాడ్ చేసి సెలెక్ట్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్కి కూడా ఆల్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంది. సో మన హోమ్ పేజ్లో ఎన్ని ఇమేజెస్ మనం యూజ్ చేసామో, ఇది హోమ్ పేజ్లో మనం ఎన్ని ఇమేజెస్ యూజ్ చేసామో ప్రతి ఒక్క ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఉంటే ఈ హోమ్ పేజ్లో ఉన్న ఇమేజెస్ని మనం మంచిగా ఇది ఆప్టిమైజ్ చేసినట్లుగా ఉంటుంది. సో మొత్తం వెబ్సైట్లో కంప్లీట్ ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ కూడా మీరు ఆప్టిమైజేషన్ చేయండి, ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయండి అండ్ మనం మంచిగా ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేసేట్లాగా అయిపోతుంది. నౌ మీరు చూసారు కదా, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో కొన్ని టెక్నిక్స్ మీతోనే నేను షేర్ చేశాను. నౌ ఇంటర్వ్యూ క్వశ్చన్, మీకు ఇంటర్వ్యూలో ఇది అడగచ్చు, వాట్ ఈజ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్? మీరు ఎలా ఆన్సర్ చేస్తారు అంటే, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఏ SEO టెక్నిక్. ఇన్ దిస్ టెక్నిక్ we work on the web pages or on the website, making sure the web pages or the website start showing up in the SERP. So we do lot of changes inside the website. For example, adding keywords into the content, writing the content or optimizing the content for the user and also for the search engine, etc. సో ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఒక మంచి ఆన్సర్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఏం చెప్పాను అంటే, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో మీకు ఇలా HR అడిగితే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇది ఒక టెక్నిక్ SEOలో. ఈ టెక్నిక్లో మన వెబ్సైట్ని మనం సర్చ్ ఇంజిన్స్ ఇంకా యూజర్ కోసం మనం ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఎలా ఆప్టిమైజ్ చేస్తాము, వెబ్సైట్లో మంచి మంచి కీవర్డ్స్ పెడతాము, వెబ్సైట్ కంటెంట్ని కీవర్డ్స్ పెట్టి ఆప్టిమైజ్ చేస్తాం. ఎవరి కోసం, యూజర్ కోసం ఇంకా సర్చ్ ఇంజిన్ కోసం. సో అట్లాంటి ప్రాసెస్, అట్లాంటి టెక్నిక్ని మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. సో నేను మీకు మధ్యలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తున్నాను కదా, మీరు స్క్రీన్ పాజ్ చేసి ఆ క్వశ్చన్స్ని మీరు రాసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఈ ప్రిపరేషన్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ మీకు నేను కొంచెం అంటే మీకు అర్థమయ్యేట్లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఎస్, మనం ఇప్పుడు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చూద్దాము. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తాము, వీ డూ మెనీ యాక్టివిటీస్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. అంటే మన వెబ్సైట్ కాకుండా మన వెబ్సైట్ బయట చాలా మనం యాక్టివిటీస్ చేస్తాం. ఆ యాక్టివిటీస్ ఏంటి ఇప్పుడు నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో కూడా చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ ఈ స్ట్రాటజీస్ ఈ టెక్నిక్స్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కొత్త స్ట్రాటజీస్ యాడ్ అవుతుంది, ఉన్న స్ట్రాటజీస్ పోతూనే ఉంటాయి. సో ఇట్లా డెఫినెట్లీ అప్డేట్ అవుతూ ఉంటుంది. యువర్ జాబ్, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇయర్లో వాట్ ఆర్ ద ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆర్ ఇన్ ట్రెండ్, ఆ ట్రెండ్ని మీరు ఫాలో చేస్తే డెఫినెట్లీ అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఇక్కడ వరకు క్లాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ మీరు నాకు కమెంట్ చేసి కూడా అడగచ్చు.